अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము 75 సూత్రాల వరకు చూశాము. నిన్నేం చెప్పుకున్నామంటే వివేక ముక్తి ఎలా కలుగుతుంది అంటే వివేకాత్ సిద్ధి, వివేకం చేత ముక్తి కలుగుతుంది. అంటే అవివేకం ఉన్నప్పుడు బంధనం వస్తుంది. తన్నివృత్తాత్ ఎప్పుడైతే అవివేకం తొలగిపోతుందో వివేకాత్ అంటే వివేక సిద్ధి, అంటే జ్ఞానాత్ వివేక సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే మొత్తానికి ఆ వివేకం ఎలా కలుగుతుందంటే తత్వాభ్యాసం చేత వివేక సిద్ధి కలుగుతుంది. తత్వాభ్యాసం అంటే యథార్థంగా వస్తువుని ఏ పదార్థం ఎలాగైతే ఉందో దాన్ని యథార్థంగా తెలుసుకున్నప్పుడే, వాటిని మాటిమాటికి అభ్యాసం చేసి యథార్థంగా అవగతం చేసుకున్నప్పుడే మనకు వివేక సిద్ధి కలుగుతుంది. ఆ వివేక సిద్ధి చేత మనకు ముక్తి కలుగుతుంది అని చెప్పుకున్నాము. కానీ ఈ వివేకానికంటే ముందు సంసారబంధానికి కారణం ఏంటంటే అవివేకం అని చెప్పుకున్నాం. అవివేకస్య నిమిత్తత్వం ముఖ్యం కారణం అని చెప్పి అది కూడా చెప్పుకున్నాము. అలాగే ఈ బంధనానికి మోక్షానికి అవివేక ప్రకారం ఏంటంటే రూపై సప్తభి ఆత్మానం బధ్నాతి, 7 రూపాయలతోటి మనం ప్రధాన ప్రకృతి అనేది సంసార బంధనాన్ని ఇస్తుంది. ఒక రూపం చేత ముక్తిని కలిగేస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఒక రూపైన ముక్తి కలుగుతుందంటే ఆ ప్రకృతిని ఒకే రూపంలో యథార్థంగా తెలుసుకున్నప్పుడు, ఒకే స్థిరమైన జ్ఞానం అది ఒక రూపంలో అలా యథార్థంగా తెలుసుకున్నప్పుడు మనకు ముక్తి కలుగుతుందని చెప్పి మనకు ఇక్కడ సూత్రంలో చెప్పుకున్నాము. అది 7 ప్రకారాలుగా అంటే మహాతత్వం, అహంకారం, పంచ తన్మాత్రల చేత ఈ భిన్న రకాలుగా సంసార బంధాన్ని ఆకర్షణయుక్తంగా అందంగా తయారు చేసి మనం అవిద్య అంధకారం నిలోన్ చేస్తుంది. వాటిని యథార్థంగా తెలుసుకోవడం సేపు ఆ సంసార బంధనం ఉంటుంది. యథార్థంగా తెలుసుకున్నప్పుడు ముక్తి కలుగుతుందని చెప్పి చెప్పుకున్నాం. సో మొత్తానికి వివేకం రావాలంటే తత్వాభ్యాసం చేత వివేకం కలుగుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నామండి. సో వివేకం అనేది అభ్యాసం చేత వస్తుంది. తత్వాభ్యాసాత్ నా ఇది నేతి ఇది త్యాగాత్. తత్వాభ్యాసం చేసినప్పుడు ఏమవుతుంది, యథార్థంగా తెలిసినప్పుడు ఇది కాదు, ఇది ఇలా కాదు, ఇది ఇలా కాదు అని చెప్పి యథార్థం ఇది కాదు అంటే ఈ శరీరం ఆత్మ కాదు, ఈ మనసు ఆత్మ కాదు, ఈ చిత్తం ఆత్మ కాదు, ఈ దేహం అనేది ఆత్మ కాదు, అలాగా ఇది కాదు, దీనికంటే భిన్నమైన తత్వం ఆత్మతత్వం ఉంది, అది నేను తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఇది కాదు ఇది అవునని యథార్థం తెలుసుకుందాం అనుకునే అప్పుడు నీకు వివేక ఖ్యాతి కలుగుతుంది. అది ఇప్పుడు ఇది ఉపనిషత్తులు ఎక్కువ చెప్తుంటాం. నేతి అంటే ఇది కాదు ఇది అని చెప్పి యథార్థంగా ఎప్పుడైతే బోధన అవుతుందో అప్పుడు మనకు వివేక సిద్ధి కలుగుతుంది. సో ఇప్పుడు ఈ సందర్భంలో మరి వివేక ఖ్యాతి అంటే వివేక సిద్ధి అంటే జ్ఞానం అనేది అందరికి ఎందుకు సమానంగా ఉండదు, ఈ వివేకం అనేది ఎందుకు అందరికి సమానంగా ఉండదు అన్నప్పుడు ఇక్కడ దానికి 76 సూత్రంలో భూమిక చెప్తున్నది కదా. తత్వాభ్యాసం చేత ఇది కాదు అని చెప్పి తెలుసుకున్నప్పుడు నీకు వివేక ఖ్యాతి కలుగుతుంది, వివేక జ్ఞానం కలుగుతుంది, వివేక సిద్ధి కలుగుతుంది చెప్పావు కదా. ఇక్కడ మళ్ళా ఎందుకు భిన్న వ్యక్తులు భిన్న కనిపిస్తుంది. సాచ వివేక సిద్ధి నా సర్వేషం సమాన ఇది ఉచ్యతే. ఆ వివేక సిద్ధి అనేది అందరిలో సమానంగా ఎందుకు లేదు? అందరూ సమానంగా ఉండాలి కదా, అందరికి అదే ఇది కాదు ఇది అవును అని చెప్పి యథార్థంగా తెలియాలి కదా, ఎందుకు తెలియడం లేదు అంటే దానికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ. సమాధానం చెప్తున్నారు. చూడండి ఇక్కడ స్లైడ్ మీద గమనించండి.
ఇప్పుడు వివేక ఖ్యాతి ఎందుకు అందరిలో సమానంగా ఉండేదంటే ఆ విషయాన్ని ఇక్కడ 76 సూత్రానికి భూమికలు చెప్తున్నారు. సాచ వివేక సిద్ధి నా సర్వేషాం సమాన ఇది ఉచ్యతే. ఆ పైన తత్వాభ్యాసం చేత ఇది నేతి నేతి అని త్యాగాలు, ఇది కాదు ఇది కాదు చెప్పి త్యాగం చేయడం ద్వారా వివేక సిద్ధి కలుగుతుందని చెప్పాం కదా. ఆ వివేక సిద్ధి అనేది, వివేక జ్ఞానం అనేది అందరిలో ఎందుకు సమానంగా ఉండేదంటే అది చెప్తున్నాడు ఆ విషయం. సాచ వివేక సిద్ధి, ఆ వివేక సిద్ధి సర్వేషాం సమాన ఇది ఉచ్యతే. అందరిలో సమానంగా ఉండదు. వివేక నా సర్వేషాం సమాన, అందరికి సమానంగా ఉండదు. ఎందుకు సమానంగా ఉండదు అంటే ఇక్కడ కింద చెప్తున్నారు చూడండి. అధికార ప్రభేదాత్ నా నియమ, అధికార ప్రభేదాత్ నా నియమ. అందరిలో అధికారం అంటే అధికార ప్రభేదం అంటే అందరిలో యోగ్యత అనేది భిన్న భిన్నంగా ఉండటం వలన, అందరిలో కర్మలు భిన్న భిన్నంగా ఉండటం వలన ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటుందంటే ఒకటి మృదు మధ్యాది మాత్రలో ఉంటున్నమాట. మృదులో అంటే సామాన్య స్థితిలో ఉంటుంది, ఒకటి మధ్య స్థితిలో ఉంటుంది, ఒకటి ఉత్తమ స్థితిలో ఉంటున్నమాట. ఆ రకంగా అధికారం అనేది అందరిలో యోగ్యత భిన్న భిన్నంగా ఉంటుంది కాబట్టి నా నియమ. అందుకే నియమం, దీంట్లో ఏం నియమం లేదు. వివేఖ్యాతి వీరికి ఎందుకు సమానంగా లేదనేది దాంట్లో ఎటువంటి సందేహం ఉండకూడదు. ఎందుకు ప్రతి వ్యక్తిలో ప్రతిలో కూడా యోగ్యత అనేది సమానంగా ఉండేది, భిన్న భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్కరిలో కర్మలు భిన్న భిన్నంగా ఉంటాయి. అవిద్య, అజ్ఞానం, అంధకారం అనేది అన్నీ ఉంటాయి. కొందరు ధర్మాత్మ ఉంటుంది, కొందరు ధర్మం ప్లస్ అధర్మం రెండు ఉంటాయి. కొందరు నిష్కామ కర్మల ద్వారా కర్మలు చేస్తూ ఉంటారు. అంటే పుణ్యాత్మ ఉండదు, పాపాత్మ ఉండదు, పాపాత్మలు ఉన్నారు. కొంతమంది ఓన్లీ పుణ్యం చేసే వాళ్ళు ఉన్నారు, లేదా ఓన్లీ పాపం చేసే వాళ్ళు ఉన్నారు, లేదా పాపం పుణ్యం రెండు చేసే వాళ్ళు ఉన్నారు అన్నమాట. పాపంతో పుణ్యం చేస్తూ పుణ్యం కూడా చేస్తుంటారు, పాపం కూడా చేస్తుంటారు. అలాగే అన్ని రకాల కర్మాలు ఉన్నాయి కాబట్టి భిన్న భిన్న రకాల వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనకు అధికార నియమం భిన్న భిన్నంగా కనిపిస్తుంది. అందుకే అధికార ప్రభేద, అధికారంలో యోగ్యతలో భిన్న భిన్నత ఉండటం వలన నా నియమం కాదు, సమానమైన నియమం ఉండదు, ఎప్పుడు కూడా భిన్నంగానే ఉంటుంది. అది ఇక్కడ భాష్యం చెప్పారు చూడండి. భాష్యము అధికారం అంటే వివేక అభ్యాసం. ఎవరైతే వివేకం కోసం, జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నారో, అభ్యాసం చేస్తున్నారో, అధికారినాం వివేక అభ్యాసినాం ప్రభేదాత్. అభ్యాసం చేసినట్టు వివేకుల్లో అంటే జ్ఞానవంతుల్లో ప్రభేదాత్ అంటే భిన్నత ఉండటం వల్ల ప్రభేదాత్ సర్వేషాం వివేక సిద్ధి సమానత్వస్య నియమో నాస్తి. అందరికీ వివేక సిద్ధి అనేది సమానత్వంగా ఉండాలని నియమం లేదు. ఎందుకు? వివేకాభ్యాసి ఎవరైతే వివేకం కోసం, అభ్యాసం కోసం, యోగ్యత కోసం ప్రయత్నం చేస్తున్నారో సర్వేషాం ప్రభేదాత్ అందరిలో భిన్న భిన్నత ఉండటం వలన వివేక సిద్ధి సమానత్వస్య నియమం నాస్తి. వివేక సిద్ధి అందరికీ సమానంగా ఉండాలని చెప్పి నియమం అయితే లేదు. కాబట్టి నహి సర్వేషాం వివేకో సమానో భవతి. కాబట్టి వివేకం అనేది నహి సర్వేషాం వివేక సమానో భవతి, అందరికీ వివేక ఖ్యాతి సమానంగా ఉండదు. ఎందుకంటే సంతి అధికారినో మృదు మధ్యాది మాత్రాహ. ఎందుకంటే అధికారిలో అంటే యోగ్యత కలిగిన వాళ్ళకి భిన్న భిన్నంగా మృదు మధ్య అధి మాత్రాహ ఉక్తం హి యోగ దర్శనే. ఇదే విషయం అంటే యోగ్యత కలిగిన వ్యక్తులకు, భిన్న భిన్న వ్యక్తులకు ఒకరికి సామాన్య జ్ఞానం ఉంటుంది, ఒకరికి కొంచెం విశిష్ట జ్ఞానం ఉంటుంది, ఒకరికి ఇంకా విశిష్ట జ్ఞానం ఉంటుంది. ఆ రకంగా మృదు మధ్య అధి మాత్రం అంటే యోగ్యతలో భిన్న భిన్న యోగ్యత ఉంటుంది. ఒకరికి సామాన్యంగా మధ్యలో స్థితిలో, ఒకరికి ఉత్తమ స్థితిలో అని చెప్పి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం యోగ దర్శనం చెప్పుకున్నాం. ఉక్తం హి యోగ దర్శనే, యోగ దర్శనం కూడా చెప్పుకున్నాం వ్యాస భాష్యంలో. మృదు మధ్యాది మాత్రత్వ తతోపి విశేష. ఇది మృదు జ్ఞానం అని చెప్పి, కొంచెం మధ్య జ్ఞానం అని చెప్పి, కొంచెం అధిమాత్ర జ్ఞానం అని చెప్పి మనకు తతోపి విశేష. దీనికంటే భిన్న స్థితి ఎవరికైతే ఉందో వారికి వివేక్యాతని కలుగుతుంది అని చెప్పి అట్లా వ్యక్తుల్లో భిన్న భిన్న యోగ్యత ఉంటుంది. కాబట్టి మృదు మధ్యాది మాత్ర తతోపి విశేష అని చెప్పి యోగ దర్శనం కూడా చెప్పుకున్నామండి. ఓకే, ఈ రకంగా ఎందుకు అందరికి సమాన జ్ఞానం, సమాన వివేకం ఉండదంటే అధికారంలో యోగ్యతలో భిన్నంగా ఉండటం వలన అందరికి సమానంగా ఉండాలని నియమం లేదని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాలి. చూడండి, ఒక విషయం చెప్తాను. మనలో కొంతమంది తక్కువ బుద్ధివంతులైనా అనుకోండి, వాళ్ళకి ఏం తప్పులు చేసేటప్పుడు ఆ తప్పు కనిపించదండి. ఎందుకు? తక్కువ బుద్ధివంతులు అయితే ఏమవుతుందంటే ఆ తప్పులు చేసిన తర్వాత ఆ తప్పు చేసిన నేను తప్పు చేశాను అనే విషయం ఎప్పుడు వాళ్ళకు జ్ఞానోదయం అవుతుందంటే అది ఆ తప్పు చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అది వాళ్ళకు అది జ్ఞానోదయం కావచ్చు, తెలియవచ్చు నేను తప్పు చేశాను అని చెప్పి. లేదంటే 1 రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది, 2 రోజుల వరకు కూడా నేను తప్పు చేశాను తప్పు అనిపించదు అన్నమాట. తర్వాత అర్థమవుతుంది, 2 రోజుల తర్వాత అర్థమవుతుంది నేను తప్పు చేసి ఇలా చేయకుండా ఇలా చేయాలి. కొంతమంది అతనికంటే కొంచెం ఎక్కువ బుద్ధిమంతులు అనుకోండి, తప్పు చేసిన వెంటనే వెనక 1 గంటకి తెలిసిపోతుంది నేను తప్పు చేశాను చెప్పి. ఆయన కొంచెం బుద్ధిమంతుడు అంటే కొంచెం వెనక కనీసం తెలుసుకునే అన్నమాట. లేదా అలా ఉంటారు. తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తప్పు జరిగిపోయింది, జస్ట్ తెలిసిపోయిన నేను తప్పు చేసిన, తప్పు చేయడానికి క్రియను కర్మ చేయడం దాటిపోయాను
అంటే విశేషమైన తప్పులు చేశా అని చెప్పి అంటే ఎందుకంటే క్యాచ్ చేయగలుగుతామన్నమాట. కొంతమంది బుద్ధిమంతులు ఎలా ఉంటారంటే ఎక్కువ బుద్ధిమంతులు ఏమంటే తప్పు చేస్తున్నాం, ఆ తప్పు చేసిన వెంటనే తెలుసుకుని వెంటనే వాటిని సవరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారండి. కొంచెం ఎక్కువ బుద్ధిమంత తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పుని వెనక తెలుసుకుని దాన్ని సవరించుకోవడం, దాన్ని సరి చేసుకోవడం ముఖ్యమైన మాట. కొన్ని ఎక్కువ బుద్ధిమంతులున్నా కొన్ని దాని ఓ తప్పు జరుగుతున్న తప్పును కింద పడకుండా దాన్ని నిలబడి దాన్ని ఏ రకంగా ఉపాయంతో ఏ రకంగా దాన్ని నిలబెట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని రక్షించుకోవాలి, ఏ విధంగా దాన్ని సరి చేసుకోవాలని చెప్పి వాళ్ళు అట్లాగా బుద్ధిమంతుల్లో కూడా మనం చూస్తుంటాం. లోకంలో కూడా కొంతమంది అధికంగా తీవ్రంగా కలిగిన వాళ్ళు ఆ తప్పుడు దాటిపోయిన తర్వాత ఏదో ఒక రకంగా దాన్ని మేనేజ్ చేసేసి దాన్ని సరి చేసుకోవడం ప్రయత్నం చేస్తామన్నమాట. సామాన్య వ్యక్తులు జరిగిపోయిన తప్పు జరిగిపోయిన అప్పుడు తెలుస్తుంది. కొంచెంగా చాలా సామాన్య వ్యక్తులు అయితే వాళ్ళు తప్పు చేసిన విషయమే తెలియదు అన్నమాట. తెలుస్తుంది కానీ నిదానంగా తెలుసు, 1-2 రోజుల తర్వాత తెలుస్తుంది అన్నమాట. అట్లా మన బుద్ధిలో రకరకాల యోగ్యత అనేది భిన్న భిన్నంగా చూస్తుంటాం, సమాధానం చూస్తుంటామట. చాలా మందికి ఇది మన అనుభవంలోకి రావచ్చు. మనకు ఒకసారి మనం చేసిన తప్పులు మనకి వెనకబడి అర్థం కావండి, 2-3 రోజుల తర్వాత అర్థం, కొందరైతే వారం రోజులు కూడా వరకు అర్థమే కావచ్చు నేను తప్పు చేశాను చెప్పి. తర్వాత అర్థం నిదానంగా నేను తప్పు చేసినప్పుడు అలా చేయకుండా ఉండాలి, ఇలా చేసింటే బాగుండని చెప్పి తర్వాత మనకు అర్థం ఉంది, జ్ఞానోదయం అవుతుంది ఖచ్చితంగా. దాంట్లో తప్పు అని తెలుస్తుంది కానీ టైం దాటిపోయి ఉంటున్నమాట. కొందరికి కనీసం 2-3 రోజుల తర్వాత గుర్తుకు వస్తుందన్నమాట. అంటే నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా ఉంటాడు. కొందరికి తప్పు చేసామా ఎక్కువ తెలిసిపోయిందన్నమాట, అలా కూడా ఉంటాడు. అట్లా తప్పు చేసే వాళ్ళు కూడా కేటగిరీ అనేది యోగ్యత భిన్న భిన్నంగా ఉంటుంది. ఒకరికి తొందరగా జ్ఞానోదయం అవుతుంది, ఒకరికి 2-3 రోజుల తర్వాత అవుతుంది, ఒకరికి ఒక వారం రోజులైనా అసలు తెలియదు, నెలలైనా అసలు తెలియదు, వర్షమైనా తెలియదు అన్నమాట కొందరికి. అది దాని గురించి అది పట్టించుకోవాలంట, ఆ విషయం తప్పుగా భావించలేము అన్నమాట. అందుకే చాలా మందికి మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో నేను చేసే తప్పుగా కాదా అని చెప్పి తెలియాలన్నమాట. కొంచెం చాలా తెలియకుండా ఉంటుందన్నమాట. తప్పుగా తెలియనప్పుడు ఏమొస్తుంది, అది ఒప్పు అనుకొని చెప్పి కరెక్ట్ అని చెప్పి చేస్తూ పోతుంటాం, అందుకే బాధపడుతూ ఉంటాం. రాబోయే రిజల్ట్ అనేది అలాగే పరిణామంలో దుఃఖదాయకంగా ఉంటుంది అన్నమాట. అస్తు ఈ రకంగా మొత్తానికి వివేక సిద్ధి ఎందుకు సమానంగా ఉండదంటే యోగ్యతలో భిన్నత్వం ఉంటుంది కాబట్టి అది సమానంగా ఉండాలని నియమం లేదని చెప్పి చెప్పాడు. అందుకోసమే కింద కూడా చెప్తున్నాడు, బాధితానువృత్తే మధ్య వివేకతో అపి ఉపభోగ. బాధిత అనువృత్తే మధ్య వివేకతో అపి ఉపభోగ. మధ్య వివేకతో అపి ఉపభోగ. బాధితానువృత్తే మధ్య వివేకతో అపి ఉపభోగ. అందుకే బాధిత అంటే ఎవరైతే మధ్య వివేకం చేత అంటే మధ్య బుద్ధితోటి, అంటే చెప్తే సామాన్య బుద్ధి, మధ్యమ బుద్ధి ఉంటుంది, కొంచెం ఉత్తమ బుద్ధి ఉంటుంది అంట, శీఘ్రంగా అర్థం చేసుకునే బుద్ధి ఉంటుంది వారికి. అట్లా మధ్య వివేకత అంటే వివేకం కోసం ముగ్గురు ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం చేయడం కాదు. ప్రతి జీవాత్మ, ప్రతి ఆత్మ సంసారం ఏదైతున్నదో అందరి సుఖం కోసం, వివేక ఖ్యాతి కోసం, వివేక జ్ఞానం కోసం, బుద్ధి కోసం, మంచి సద్బుద్ధి కావాలని చెప్పి అందరం ప్రయత్నం చేస్తున్నామండి. కానీ ఒక్కొక్కరి యోగ్యత భిన్న ప్రయత్నంలో శైథిల్యం వల్ల ప్రయత్నంలో భిన్నత్వం ఉంటున్నమాట. అలాగే అట్లా మధ్య వివేకి ఏదైతే ప్రయత్నం చేస్తూ కొన్ని బాధిత అంటే విషయాన్ని ఏదైతే బాధించేశారు అంటే తొలగించేసారు అన్నమాట. జ్ఞానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సత్సంగం ద్వారా, గురు సాన్నిధ్యం ద్వారా కొంత వివేకం కలిగింది. చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటివి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏంటి కర్మ, ఎలా చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తే ఉత్తమంగా ఉంటుంది, ఏదో అలా కొన్ని కర్మల ద్వారా తెలుసుకుంటూ ఏవైతే చేయకూడని పనులు ఉన్నాయో అవి బాధించేసారు. అవివేకం అయితే ఉందో వాటిని తొలగించేసుకున్నాట. బాధిత అంటే బాధించినప్పుడు కూడా, తను తొలగించుకున్నప్పుడు కూడా అనువృత్తేహి మళ్ళీ ఉత్పన్నమవుతూ ఉంటాయన్నమాట. అందుకే మధ్య వివేకతో, అట్లా మధ్య వివేక వ్యక్తికి బాధిత అంటే బాధించినటువంటి కొన్ని కర్మలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఉత్పన్నం అవుతుంటాయి కాబట్టి ఉపభోగ. అందుకే అటువంటి వ్యక్తులు ఉపభోగం కలుగుతూ ఉంటుంది, అంటే భోగాలు సిద్ధిస్తూనే ఉంటాయి, అంటే వారికి కూడా సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. వివేకం ద్వారా, మధ్య వివేకం ద్వారా ఏవైతే సమాజంలో కొన్ని కర్మలు ఉన్నాయి, ఆ కర్మలు అవివేకమైన అజ్ఞానంతో కూడుకున్న కర్మలు ఏవైతే వాటిని తొలగించుకున్నప్పటికీ కూడా ఉపభోగ, కానీ కొన్ని కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ ఉపభోగం కలుగుతూనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం చెప్తున్నాడు. కర్మ చేసిన ఏదో ఫలితం ఉంటుంది, అది మంచి అయితే సుఖం ఉంటుంది, తప్పు అయితే దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. చూడండి భాష్యము, మధ్య వివేకత బాధితానువృత్తే అంటే మధ్య వివేకం ద్వారా అంటే బుద్ధి ద్వారా ఏవైతే దుఃఖాలను తొలగించేసుకునేదో, కొన్ని విషయాల ద్వారా కర్మల ద్వారా తొలగించేసుకునేదో, చేయకూడని పనులు అయినప్పుడు కూడా వారికి ఉపభోగ. ఎందుకు మద్యం స్థితితో, మద్యం బుద్ధితో పనిచేస్తున్న కర్మలు చేశారు కాబట్టి ఉపభోగం అయితే కలుగుతుంది. చూడండి, మధ్యమ వివేకాత్ బాధితాహ యా ఖలు. మధ్యమ వివేకం అంటే మద్యం బుద్ధితోటి బాధితాహ బాధించేశారు కర్మలు ఏవైతే
కొన్ని చేరుకునే కర్మలు తొలగించేసుకున్నాం, తొలగించే వివేకాన్ని పొందుతున్నామట. అలాంటి వ్యక్తి బాధిత యా ఖలు అనువృత్తి. అనువృత్తి అంటే మళ్ళీ ఉత్పన్నం అవుతున్నామట. అంటే మనం రాగద్వేషం తొలగించుకొచ్చుకున్నాం, రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు అని మనం ఒకసారి అర్థం చేసుకున్నాం. దీనివల్ల నష్టం కలుగుతుందని చెప్పి అని అర్థం చేసుకుని తొలగించేసుకున్నాం, వదిలేసాం. అయినా మళ్ళీ అనువృత్తి, మళ్ళీ ఏదో సందర్భాన్ని బట్టి ఘటన విశేషణాన్ని బట్టి ఒకసారి పరిస్థితి విశేషాన్ని బట్టి కూడా మళ్ళీ ఉత్పన్నం అవుతూ ఉంటాయన్నమాట. అదే విషయం చెప్తున్నాడు. అనువృత్తి, అనువృత్తి అంటే అనురక్తి. అనురక్తి అంటే దాన్ని ఓపెన్ చేసాడు. అనురాగ రూప అంటే అనురాగం అంటే వాటి పట్ల ఆకర్షణ, అది ఏవైతే సంస్థల పట్ల విషయాల పట్ల ఏవైతే ఆకర్షణ ఉందో ముందు వద్దనుకున్నామో మళ్ళీ వాటిని కావాలని చెప్పి అటువైపు మొగ్గు చూపుతున్నాం అట. అందుకే అది చెప్పాడు. అనువృత్తి అంటే అవి మనకు ఏవైతే వద్దనుకున్నామో, ఇది కర్మ చేయకూడదని చెప్పుకున్నామో మళ్ళీ అవి ఉత్తమ స్థితి ఏం కాదు, పూర్తిగా మళ్ళీ అవి తొలగిపోతాయని అదేం కాదు, కాబట్టి మళ్ళీ ఉత్పన్నం అవుతున్నాడు. అనువృత్తి అంటే అనురక్తి అంటే అనురాగ రూప ప్రవృత్తి. అనురాగ రూపమైన ప్రవృత్తి మళ్ళీ ఉత్పన్నం అవుతుంటుంది. కానీ ప్రవృత్తి ఏన అభ్యాసన, ఎవరైతే ఇటువంటి ఈ రకంగా అభ్యాసం చేసి తొలగించదో అటువంటి వ్యక్తి కూడా అభ్యాసన తస్యాపి వివేకాభ్యాసన. తస్యాపి అంటే వివేకాభ్యాసం, వివేకం చేస్తుంటే అంటే వివేకాభ్యాసం ద్వారా అంటే వివేకం ప్రాప్తి కోసం ఏవైతే ప్రయత్నం చేస్తున్నాడో భవతి ఉపభోగా తాత్కాలిక. అటువంటి వ్యక్తికి కూడా వివేకం కోసం జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాడనమాట. చేసినప్పటికీ కూడా ఆ మధ్య వివేకంతో చేస్తున్నా కాబట్టి అవి మళ్ళీ ఉత్పన్నం అవుతున్నాయి, అనురాగాలు ఉత్పన్నం అవుతున్నాయి. రాగద్వేష కామ క్రోధ లోభ మాత్సర్యాలను కూడా ఉత్పన్నం అవుతున్నాయి. సంసార విషయాల పట్ల ఆకర్షణ కలుగుతుందన్నమాట. అంటే వివేకం కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా వారికి భవతి ఉపభోగ తాత్కాలికమైన ఉపభోగం అతను కూడా కలుగుతుంది. తర్వాత మనం తెలుసుకుంటే ఉపభోగం వచ్చిన తర్వాత ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు, ఇవన్నీ అనిత్యమైనది, నశ్వరమైనవి అని చెప్పి యథార్థంగా తెలుసుకుని మనం వదిలేస్తాడు, అది వేరే విషయం. కానీ భవతి ఉపభోగ తాత్కాలిక. అప్పటికి ఎప్పుడైతే కర్మలు చేశారో మద్యం వివేకంతో మద్యం బుద్ధితో అతను కూడా తాత్కాలిక సుఖ దుఃఖాలు అయితే కలుగుతాయి. అందుకే భవతి ఉపభోగం అంటే సుఖ దుఃఖ అనుభవాలను కూడా కలుగుతాయి. తాత్కాలిక. ఎప్పుడు కలుగుతాయి ఇవి? ఎప్పటి కలుగుతాయి అంటే యావత్ ప్రారబ్ధో భోగ సమాప్తి. ఎప్పటి వరకైతే నీ ప్రారబ్ధ భోగం ఏదైతే ఉందో అది సమాప్తం కాదో, అంటే ప్రారబ్ధంలో మన పుణ్య పాప కర్మాశయం ఉంటుంది. ఆ కర్మాశయం ఉన్నప్పుడు, ఆ కర్మాశయం ఉన్నంతసేపు, ఆ సంస్కారం ఉన్నంతసేపు ఏదో కర్మ చేస్తుంటామట. ఆ కర్మ ప్రవాహం చేత, కర్మ ప్రభావం చేత ఏమొస్తుంది, కర్మలు చేస్తున్నామంటే దానికి ఉపభోగం కూడా ఉంటుంది ఖచ్చితంగా, సుఖ దుఃఖానుభూతి కూడా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. అందుకే యావత్ ప్రారబ్ధ భోగ సమాప్తి. ఎప్పటికైతే ప్రారబ్ధ భోగం సమాప్తం కాదో అంతవరకు ఉపభోగ తాత్కాలిక ఉపభోగ కలుగుతూనే ఉంటుంది. ఆ ఉపభోగం అనేది ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది. అంటే మన కర్మలు ఉన్నంతసేపు ఏదో సుఖ దుఃఖానుభూతులు మనకు కలుగుతూనే ఉంటాయి. ఎందుకు? మన కర్మాశయంలో ప్రారబ్ధం అనేది ఉందట. పాప పుణ్యరూప కర్మాశయం ఉంది కాబట్టి అది మనకు ఫలితాన్ని సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అవి ప్రారబ్ధాన్ని చూపుతున్నాయట. అందుకే సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. ఒకటి ఆ ప్రారబ్ధం ఈ జన్మలు చేసింది కావచ్చు, గత జన్మలో చేసింది కావచ్చు. ఈ జన్మలు చేసింది కావాలి రూల్ ఏం లేదు. గత జన్మలో చేసిన కొన్ని కర్మలు అలా ఉంటే ఆ కర్మ ప్రభావంగా కర్మకి వశీభూతం అయిపోయి అటువంటి కర్మలు చేయడం వలన మన దుఃఖానికి లోన్ అయిపోతుంటామట. కొన్ని ఈ జన్మలో కొన్ని ముందు కొన్ని కర్మలు అలా చేసి ఉంటామో అది ఇప్పుడు దాని యొక్క పరిణామం మనకు కలుగుతుందట. కొన్ని నెలల తర్వాత కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాలకు ముందు, కొన్ని నెలలకు ముందు, కొన్ని సంవత్సరాల ముందు కొన్ని కర్మలు చేశాం, అవి వెంటనే మనకి ఫలితాన్ని ఇవ్వలేదన్నమాట. అవి ఆ పరిణామం ఇప్పుడు మనకు ఫలితాన్ని ఇస్తున్నామట. కాబట్టి ఈ రకంగా ఈ జన్మలు చేసిన కర్మల వల్ల మనకి ఇప్పుడు ఫలితం అనిపించవచ్చు, లేదా గత జన్మలు చేసిన కొన్ని కర్మాశయం వల్ల, ప్రారంభం వల్ల కూడా మనకు ఏదైనా ఉపభోగం కలుగుతూ ఉంటుంది. మంచి చెడు అనేది సుఖ దుఃఖానుభూతి కలుగుతూ ఉంటుంది. అందుకే యావత్ ప్రారబ్ధో భోగ సమాప్తి. ఎప్పటికి భోగ సమాప్తం కాదు అప్పటి వరకు మనకు ఈ భోగాలు కలుగుతూనే ఉంటాయి. అందుకే ఇది మధ్యమ వివేకి యొక్క స్థితి చెప్పాడు. అంటే మధ్యం బుద్ధితో చేసిన వ్యక్తికి ఈ భోగము ఉపలబ్ధం అవుతూ ఉంటుంది. కానీ అంతకన్నా ఉత్తమ వివేకి అంటే ఉత్తమ బుద్ధి కలిగిన వ్యక్తికి ఎలా ఉంటుంది పరిస్థితి, ఇక్కడ ఇంకొక రకంగా వ్యాఖ్యానం ఇచ్చారు. ఆ వ్యక్తికి ఉపభోగం ఎలా కలుగుతుంది అది చెప్తున్నాడు. అధిమాత్ర వివేకస్య తు సర్వతా భోగ అభావో భవతి. ఎవరికైతే ఎక్కువ బుద్ధిమంతుడు చెప్పాం కదా, కొంతమంది ఎవరైతే కర్మలు చేసే ఎక్కువ బుద్ధిమంతులు ఉంటుందో ఆ తప్పు చేసేటప్పుడు ఇంకా తప్పు చేస్తున్నా చెప్పి ఇంకా దానికి పట్టుకొని ఆ తప్పు కానివ్వకుండా అక్కడెక్కడే సరి చేసుకుంటాం అన్నమాట. అక్కడెక్కడే సరి చేసుకుంటాం. ఉత్తమ బుద్ధిమంతుడు అన్నమాట. ఉత్తమ యోగ్యత కలిగిన వ్యక్తి తప్పు అని చేస్తున్నా చెప్పి వెనక దాన్ని క్యాచ్ చేసుకుని అర్థం చేసుకుని ఆ తప్పు చేయకుండా దాన్ని సవరించుకుంటాడు. అందుకే అటువంటికి ఆ తప్పుని సవరించుకునే ఆ దుఃఖమే ఉండదు. ఎందుకంటే తప్పు కర్మ చేసిన తర్వాత ఎందుకంటే అది మంచి జరిగిపోయింటే సుఖం వస్తుంది, తప్పు జరిగిపోయినా ఖచ్చితంగా దుఃఖాన్ని అనుభవించాలన్నమాట. కానీ ఉత్తమ వివేకవంతుడు, ఉత్తమ బుద్ధి కలిగిన వ్యక్తి, ఉత్తమ వివేకాభ్యాసం చేసిన వ్యక్తి ఏం చేశాడు,
ఆ వెంటనే ఆ తప్పుని వెనకమనే తప్పు చేస్తుందని చెప్పి తెలుసుకొని దాన్ని సవరించుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ కర్మ మంచి చేయడం వల్ల అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే అది మాత్ర వివేకం ఎక్కువ బుద్ధిమంతుడు అంటే మనం పైన చెప్పుకున్నాం, మృదు మధ్య అది మాత్రం అంటే మృదు సామాన్య వ్యక్తి, మధ్య అంటే మధ్య వ్యక్తి, అది మాత్రం అంటే ఎక్కువ వివేకం కలిగిన వ్యక్తి. ఆ రకంగా మనం కేటగిరీగా మన విభాగాలు చెప్పినాడు. సామాన్యంగా మధ్య వ్యక్తి, ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి. ఇక్కడ అది మాత్ర వివేకస్య, అది మాత్రంతో ఎక్కువ బుద్ధితో యుక్తమైనటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నారో, వివేకం కలిగినటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నారో వారికి అది మాత్ర వివేకస్యతు సర్వతా భోగ అభావ భవతి. వాళ్ళకి ఎటువంటి భోగాలు ఉండవన్నమాట. అది సుఖ దుఃఖ భోగాలు అనేటివి ఏమి ఉండవన్నమాట. ఉంటే సుఖమే ఉంటుంది కానీ భోగాలు దుఃఖానుభూతి ఉండదన్నమాట. కాబట్టి సర్వతా భోగ అభవ, వారికి భోగాలు ఉండవు. ఎవరికి? ఉత్తమ వివేకి వ్యక్తికి, ఉత్తమ యోగ్యత కలిగినటువంటి వ్యక్తికి భోగో అభావ భవతి. భోగం అక్కడ పైన చెప్పాం, భోగో భవతి ఉపభోగ అని చెప్పి. అక్కడ ఉపభోగం కలుగుతుంది. మధ్యమ వ్యక్తికి కర్మలు చేసినట్టే అక్కడ ఉపభోగ సుఖ దుఃఖానుభూతి కలుగుతున్నమాట తాత్కాలికంగా. ఇక్కడ మటుకు అది మాత్రం ఎక్కువ బుద్ధి కలిగినటువంటి వ్యక్తికి ఏమంటున్నాం ఇక్కడ, భోగో అభావ భవతి, భోగం ఉండదు అని చెప్పి చెప్పుకున్నామట. ఓకే, ఇది ఒక రకంగా చెప్పాం. తర్వాత అథవా మధ్యమ వివేకత, చూడండి మళ్ళా, మధ్య వివేకతో అపి భవతి ఉపభోగో, మళ్ళీ మధ్యమ వివేకతో మళ్ళీ దాన్ని మధ్యమ వివేక గురించి చెప్తున్నాయి ఇక్కడ. మధ్యమ వివేకతో అపి భవతి ఉపభోగో బాధితానాం వివేక అభ్యాసాత్ నివాదితానాం విషయానాం అనువృత్తే అనువర్తమానత్వాత్ తే అనువర్తంతే శరీరం అనువర్తంతే హి విషయాః, శరీరం అనువర్తంతే హి విషయాః యావత్ శరీరం తస్యాపి మధ్యమ వివేకినః నష్టేన శరీరేణ సహా ఏవ తేపి నక్ష్యంతి. ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యమ వివేకతో లాస్ట్ ఇచ్చాడు. మధ్యమ వివేకతో అపి భవతి ఉపభోగ, మధ్యమ వ్యక్తి ఉపభోగం కలుగుతుంది చెప్తున్నాం కదా. ఇక స్లైడ్ మారుస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, పైన చూడండి, మధ్యమ వివేకతో అపి భవతి ఉపభోగ, మధ్య వివేక ఉపభోగాలు కలుగుతాయని పైన కూడా చెప్పుకున్నాం. అదే విషయం ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాడు. ఉపభోగో భవతి, మధ్యమ వివేకతో అపి భవతి ఉపభోగో బాధితానాం అంటే బాధించామట. మధ్య వివేకంతో ఏదైతే కర్మను నశింపజేసుకున్నాడో, కొన్ని కర్మలు చేయకూడని పనులను, బాధితానాం వివేకాభ్యాసం బాధించినప్పటికీ కూడా నివాదితానాం, వివేకాభ్యాస బాధ్యత అంటే నివాదించినప్పటికీ కూడా విషయానాం అనువృత్తే, మళ్ళీ విషయాలు మన అనువృత్తం అవుతున్నాయి, మళ్ళీ ఉత్పన్నం అవుతున్నాడ. పైన ముందు చెప్తున్నా కదా, ఆ విషయాలు తొలగించుకున్నప్పటికీ కూడా మళ్ళీ కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు, మళ్ళీ సంసారం పట్ల విషయాల పట్ల ఆకర్షణ అనివన్నీ మళ్ళీ ఉత్పన్నం అవుతున్నాయి అన్నమాట. ఏవైతే ప్రారంభం ఉందో విషయానం అనువృత్తే అనువర్తమానత్వం, మళ్ళీ ఉత్పన్నం అవుతున్నాయి, మళ్ళీ అనుసరిస్తున్నాయట. ఏవైతే వద్దనుకున్నామో మళ్ళీ వాటిని అనుసరిస్తున్నాం, వాటి వైపు వెళ్తున్నామట. చాలా సార్లు మన దుఃఖాన్ని చూసిన తర్వాత ఈ కర్మ చేయకూడని చెప్పి వదిలేస్తాం. కానీ కొంతకాలం తర్వాత ఆ దుఃఖం తొలగిపోయిన తర్వాత మళ్ళీ వెనకబడి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకు? సంస్కారం ఆ రకంగా ప్రబలంగా ఉంది కాబట్టి. చాలా మంది జీవితాలు చూస్తుంటాం, చాలా రకాల తప్పులు చేస్తుంటాం, ఇది తప్పని చెప్పి తెలిసినా కూడా ఆ క్షణం వదిలేస్తాం, ఇది దుఃఖం ఉందని చెప్పి మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తాం. దాన్ని పట్టించుకోమట, ఆ దుఃఖాన్ని మర్చిపోతామట. అలాగా విషయానం అనువృత్తే అనువర్తమానత్వాత్ తే అనువర్తంతే. అందుకే ఆ విషయాలు మళ్ళీ అనువృత్తం అవుతుంటాయి కాబట్టి, మళ్ళీ ఆ విషయ వాసన సంస్కారాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఉత్పన్నం అవుతుంటాయి. ఎప్పటి వరకు ఉత్పన్నం అవుతుంటాయి? శరీరం అనువర్తంతే తే శరీరం అనువర్తిస్తూ ఉంటాయండి. శరీరం ఉన్నంతసేపు అవి వస్తూనే ఉంటాయంట, ఆ సంస్కార కారణంగా ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. అనువర్తంతే విషయా, ఈ విషయాలు కూడా మళ్ళీ వివేకం అభ్యాసంతో నివారించిన వ్యక్తికి కూడా తొలగించుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఆ విషయ వాసన మళ్ళీ శరీరాన్ని అనుసరిస్తూనే ఉంటాయి. ఎప్పటి వరకు అనుసరిస్తూ ఉంటాయి అంటే, యావత్ శరీరం, ఎప్పటి వరకు శరీరం ఉంటుందో, తస్యాపి మధ్య వివేకినః యావత్ శరీరం విషయా అనువర్తంతే. అంటే ఎప్పటి వరకైతే శరీరం ఉంటుందో అప్పటి వరకు ఈ విషయాలు అనుసరిస్తూనే ఉంటాయి, ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. కానీ ఆ వ్యక్తి కూడా, మధ్యం వ్యక్తి కూడా కానీ వివేక అభ్యాసంలో యుక్తమై ఉన్నాడు కాబట్టి, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఒకవేళ వచ్చినప్పటికీ ఉత్పన్నమైనప్పటికీ కూడా ఆ రకంగా మధ్యం వివేకంతో ఉండి అభ్యాసం చేస్తూ 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 ఉండగా ఒకరోజు ఉత్తమ స్థితి కలుగుతున్నామట. అందుకే ఆ ఉత్తమ స్థితి కలిగినప్పుడు
ఆ భోగాలు ఏవైతే ఉన్నాయో అవి నష్టమైపోతాయి. అది ఇప్పుడు ఇక్కడ తస్యాపి మద్యం వివేకిన, ఆ మద్యం వివేకి వ్యక్తి కూడా ఏదైతే ఉన్నదో నష్టైన శరీరైన ఒకదో శరీరం నష్టమైనప్పుడు ఆ నష్టమైన శరీరంతో నష్టైన శరీరైన సహా ఏవ తేపి నక్షంతి, ఆ వృత్తులు అవిద్య అంధకారం ఏదైతే ఉందో అవి కూడా నష్టమైన శరీరంతో పాటు ఇవి కూడా నష్టమైపోతాయి. కానీ విషయవాసనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు శరీరాన్ని అనువర్తిస్తున్న మద్యం వివేకంతో మద్యం బుద్ధితోటి అవి మళ్ళీ ఉత్పన్నమవుతున్నాయో సంస్కార కారణంగా అవి కొంతకాలం ఆ మద్యం వివేకంతో అభ్యాసం చేస్తూ చేస్తూ ఉత్తమ స్థితిని పొందినప్పుడు అవి ఆ నష్టమైన శరీరంతో పాటు ఇవి కూడా ఆ విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో కూడా నష్టమైపోతాయి. అందుకే నష్టమైన శరీరైన సహా తేపి నక్షంతి, అవి కూడా నష్టమే ఇక్కడే తొలగిపోతాయి. అంటే మళ్ళీ ఉత్తమ స్థితి అనేది కూడా ఆ వివేకి వ్యక్తి కూడా కలుగుతుంది. మధ్యమ సామాన్య స్థితి కంటే ఒక మధ్యమ స్థితి వచ్చాయన్నమాట. తప్పు ఒప్పులు తెలుస్తున్నాయన్నమాట. అది అభ్యాసం చేయంగా వాటిని తొలగించుకొని ఉత్తమ స్థితి ఉత్తమ వైరాగ్యాన్ని పొందినప్పుడు అవి పూర్తిగా ఆ విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఈ మనకు సూత్రంగా తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇలా చెప్పిన తర్వాత మొత్తానికి దీని యొక్క తాత్పర్యం ఏంటిది? మధ్యమ వ్యక్తి వివేకం ద్వారా అభ్యాసం ద్వారా కొన్ని ఈ పనులు చేయకూడదని చెప్పి వదిలేసినప్పటికి కూడా ఇది కానీ వదిలేసినప్పుడు కూడా కానీ మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ విషయవాసం మళ్ళీ ఉత్పన్నం అవుతుంటాయి. శరీరం ఉంది కాబట్టి ఆ సంస్కారం ఉంది కాబట్టి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అవి శరీరం ఉన్నంత వరకు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే వివేకం ద్వారా అంటే మధ్య వివేకంతో ఉన్నాడు కదా, కానీ ఆ వివేకాన్ని అభ్యాసం చేస్తూ ఉండగా ఉత్తమ స్థితి కలిగి ఆ శరీరం నష్టమైనప్పుడు వాటితో పాటు ఈ సంస్కారం నష్టం అయిపోతాయి. మళ్ళీ అది సుఖ దుఃఖానుభూతి ఉండదు అని చెప్పి ఇక్కడ చెప్పినాం. అలా తొలగించుకున్నప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఏమవుతుందంటే జీవన ముక్తశ్చ. మనం ముందు చెప్పినాం మధ్య వివేకి అభ్యాసం చేస్తుండగా తొలగిపోతాయి, నష్టమైన శరీరంతో తొలగిపోతాయి. కానీ ఉత్తమ వివేకి చెప్పిన ఆ ఉత్తమ వివేకి వ్యక్తి ఏదైతే ఉన్నదో, బుద్ధిమంతులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి భోగో అభావం అని చెప్పినాం. అటువంటి భోగాలు అభావమైన వ్యక్తికి ఎలా ఉంటాడు? ఏ స్థితిలో ఉంటాడు? భోగాలు కలిగించడం లేదు, భోగాలు ఉత్పన్నం కావడం లేదు. అటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే ఇక్కడ జీవన ముక్తశ్చ. నెక్స్ట్ అంటే జీవన ముక్తశ్చ అంటే ఆ భోగాలు అంటే సాంసారిక విషయాల పట్ల ఎటువంటి ఆకర్షణ లేదండి. అంటే నిష్కామ భావంతో కర్మలు చేస్తున్నావు. ఊరికే చేత ఉంది కాబట్టి సామాన్య కర్మలు చేస్తున్నావట. కానీ ఆ కర్మలు నీకు కర్మాశయాన్ని చేయడం లేదు, కర్మాశయాన్ని సంచయం చేయడం లేదన్నమాట. అందుకే అటువంటి వ్యక్తి అంటే జీవన ముక్తశ్చ. చూడండి, జీవనముక్త అంటే జీవనముక్త అవస్థలో ఉంటాడు. అంటే జీవన సమాప్తం ఏమంటేనే అతను ముక్తికి వెళ్ళిపోతామట. కానీ ఇప్పుడు ఈ శరీరంలో ఉంటూ అన్ని సంస్కారాలు దగ్ధభ్యం చేసుకున్నాడు జీవనముక్త. అందుకే జీవనముక్తి పురుషుడు అంటామట. ఊరికే సామాన్య కర్మలు చేస్తున్నావు, జీవనం ఉంది కాబట్టి ఏదో కర్మలు చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఉపదేశిస్తున్నాడు, ఏదో ధ్యాన తపస్సులు చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, అలా ఉత్తమ కర్మలు చేస్తున్నాడు. కానీ అక్కడ కర్మాశయం ఏర్పడింది అంట. అంటే అవిద్యాయుక్తమైన కర్మలు చేయడం అనట. నిష్కామ కర్మలతో జీవనం కొనసాగుతుంది. అందుకే జీవనముక్తశ్చ. జీవనముక్తశ్చ సా, చూడండి భాష్యం చూడండి, జీవనముక్తశ్చ సా మధ్యమ వివేకి భవతి. జీవనముక్తశ్చ సా మధ్యమ వివేకి భవతి. అలాగా మన మధ్య వ్యక్తుడు అని చెప్పేదా అభ్యాసం చేస్తుంటే ఒక ఉత్తమ స్థితి కలుగుతున్నామట. అతను కూడా జీవనముక్తుడు అవుతామట. అందుకే మధ్యమ వివేకి భవతి. తదా చ సా జీవన్ముక్తో అభిధీయతే. ఎప్పుడైతే ఆ మధ్య వివేకం ద్వారా అభ్యాసం చేస్తూ ఎప్పుడైతే జీవన్ముక్తుడు అవుతాడో తదా అప్పుడు ఆ వ్యక్తి కూడా సా జీవన్ముక్తో అభిధీయతే. అతను కూడా జీవన్ముక్తుడు అని చెప్తా ఉంటాడు. మధ్యం వ్యక్తి కూడా అభ్యాసం చేస్తూ కర్మలు ఎప్పుడైతే తొలగించుకుంటాడు, నష్టం చేస్తాడో అప్పుడు కూడా అతడు జీవన్ముక్తుడు అవుతాడు. అందుకే అతను కూడా అప్పుడు జీవన్ముక్తో అభిధీయతే, జీవన్ముక్తుడు అని చెప్పి మనం చెప్తాం అనమాట. ఎందుకు ఆ స్థితి వచ్చిందంటే దానికి ఒకటి ప్రమాణం చెప్తున్నది ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తులో. ఆత్మానం చేత్ విజానీయత్ అయం అస్మి ఇతి పురుషః. ఆత్మానం చేత్ విజానీయ అంటే ఆత్మ తెలుసుకున్నామట, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నామట. మధ్యమ వివేకి అనే వ్యక్తి అభ్యాసం చేస్తూ నేను ఆత్మను, ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరం నుంచి నాకు భోగాలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి అలాగే అభ్యాసం చేస్తూ యథార్థంగా తత్వజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆత్మానం విజానీయత్ చేత్, ఆత్మని ఎప్పుడు తెలుసుకుంటాడో అయం అస్మి ఇతి, నేను ఒక ఆత్మను, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, అయం అస్మి ఇతి పురుష ఎప్పుడు చూసుకుంటాడో అప్పుడు ఆయనకి వివేకం కలిగినప్పుడు కిం ఇచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరే. కిం ఇచ్చన్ అంటే ఏం కావాలని కోరుకుంటే, ఎప్పుడైతే ఎవరికైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఆత్మస్వరూపం సాక్షాత్కారం అయిపోయిందో అప్పుడు కిం ఇచ్చన్ కస్య కామాయ, అప్పుడు ఏమి కోరుకుంటూ ఏమి కావాలని ఆశిస్తూ కస్య కామ, ఎవరి కామనా కోసం, ఎవరి శరీర పూర్తి కోసం ఏమి ఇష్టపడతాడు? ఆత్మస్వరూపం, తన స్వరూపం తను తెలుసుకున్నప్పుడు యథార్థంగా నా స్వరూపం ఇది ఆనందయుక్తమైంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు యథార్థంగా ఆనందానుభూతిని పొందినప్పుడు శరీరం అనుస్పంజరే అంటే
ఏ కోరికతోటి, ఏ కామనాతోటి, ఏ ఆశయంతో, ఎవరి సుఖం కొరకు కస్య కామాయ శరీరం అని సంజరిత మళ్ళీ శరీరంలో రావాలనుకుంటాడు. కానీ శరీరం ఎప్పటికైతే వివేక ఖ్యాతి కలిగిందో, వివేక స్థితి కలిగిందో మళ్ళీ శరీరం కావాలని చెప్పి లేశ మాత్రం కోరుకోడు. ఎప్పుడైతే ఆత్మస్వరూపం, ఆత్మ దర్శనం కలిగిందో, ఈ శరీరం కాదు ఆత్మ అని చెప్పి ఎప్పుడైతే సమాధిలో తెలుసుకుంటాడో అప్పుడు ఈ శరీరంకి పుష్టి కోసం, సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ కోసం ఎప్పుడు కూడా కోరుకోవడం, ఎప్పుడు కూడా కావాలని చెప్పి ఆశించడు. అందుకే కిమ్ ఇచ్చ ఏమి ఇష్టపడుతూ కస్య కామ ఎదు కామన కోసము శరీరం అనుసంజ్వరే అంటే అటువంటి రోగయుక్తమైన శరీరంతో మళ్ళా సంబంధం ఏర్పరచాలనుకుంటాడు. అంటే ఎప్పుడు అలా ఏర్పరచాలని అనుకోడు జీవన్ముక్త ఆత్మ. అంటే ఎవరికైతే వివేక ఖ్యాతి కలిగిందో, ఆత్మస్వరూపం తెలుసుకున్నాడు, అయం అస్మి ఇది పురుష, నేను ఆత్మను ఒక స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని ఆయన తెలుసుకుంటాడో అతడు ఎప్పుడు కూడా మళ్ళీ శరీర బంధువులకు రావాలని కోరుకోడు. అందుకే కిమ్ ఇచ్చని కస్య కామాయ శరీరం అనుసంజ్వరే, శరీరం మళ్ళీ ఎందుకు కోరుకోడు అని చెప్పి జీవన్ముక్త అవస్థ ఇలా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే శరీరంలో ఉంటూ ఎప్పుడైతే కర్మలు నశించిపోతాయో, దగ్ధబీజం అవుతాయో, అంటే ఎటువంటి కామన లేదు, ఎటువంటి కోరిక లేదు. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం అయ్యిందో అప్పుడు సాంసారిక ఆ సుఖం చూసిన తర్వాత సాంసారిక విషయ వాసన పట్ల నీకు లేశ మాత్రం కోరిక పుట్టాయండి. అప్పుడు ఇంక త్వరగా ఈ శరీరం ఉన్నంతసేపు ఉంటూ శరీరం తొలగిపోయి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చెప్పి, ముక్తికి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే కిమ్ ఇచ్చని కస్య కామాయ శరీరం అనుసంజ్వరే, మళ్ళీ శరీరంలో యుక్తుడు కావాలనుకుంటాడు, ఎప్పుడు కోరుకోడు. ఎవరికైతే ఆత్మ సాక్షాత్కారం అయిందో మళ్ళీ శరీరంలో శరీరూపాన్ని ధరించాలని చెప్పి, శరీరంలో ఉండాలని చెప్పి, శరీరానికి ఉపభోగాలు ఇవ్వాలని చెప్పి లేశ మాత్రం కోరుకోడు అన్నమాట. ఎటువంటి కామన కోరిక ఉండదు అని చెప్పి బృహదారణ్యక ఉపనిషత్తులో ఇక్కడ ప్రమాణం చూపించిందన్నమాట. ఓకే, ఇది ఈ స్థితి చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి, జీవన్ముక్త సిద్ధవు యుక్తి మాహ. అటు జీవన్ముక్తికి సిద్ధిలో ఒక ఉపాయం చెప్తున్నాడు, ఏ రకంగా ఉంటుందన్నమాట. అంటే జీవన్ముక్తి అవస్థ ఎలా వస్తుంది ఉపాయం చెప్తున్నాడు. జీవన్ముక్త సిద్ధవు యుక్తి మాహ, ఒక యుక్తి చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఉపదేశ్యత్వా తత్ సిద్ధి. ఉపదేశ్య అంటే ఆ తెలుసుకునే జిజ్ఞాస, వివేక వ్యక్తి అది జిజ్ఞాస వ్యక్తి ఉండాలన్నమాట. ఆ తెలుసుకోవడానికి జిజ్ఞాస వివేకం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నదో వాళ్ళకి అటు జిజ్ఞాసు వ్యక్తికి చెప్పాలనే ఉపదేష్ట కూడా ఉండాలన్నమాట. ఉపదేశ్య ఉండాలి, ఉపదేష్ట ఉండాలి. అంటే తెలుసుకోవాలనే కోరిక ఉండే స్టూడెంట్, విద్యార్థి, జిజ్ఞాసు కూడా ఉండాలి, భక్తుడు కూడా ఉండాలి. వాటికి చేర్చడానికి గురువు, అధ్యాపకులు కూడా ఉండాలి. ఉపదేష్ట అంటే ఇక్కడ చెప్పేవారు అన్నమాట. ఆ తత్వజ్ఞాన్ని ఇచ్చేవాళ్ళు, బ్రహ్మజ్ఞాన్ని ఇచ్చేటువంటి గురువు కూడా ఉండాలి. ఆ బ్రహ్మజ్ఞాన్ని పొందేటువంటి శిష్యుడు కూడా ఉండాలి, భక్తుడు కూడా ఉండాలన్నమాట. ఇక్కడ ఉపదేశ అంటే వివేకం కోసం ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తి వచ్చిన వాడిని ఉపదేశ అంటాము. ఉపదేష్ట అంటే ఆ వివేకం కావాలనుకున్న వ్యక్తికి ఉపదేశించే వాడిని ఇక్కడ ఉపదేష్ట చెప్పుకున్నాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి తత్ సిద్ధి, అందుకే ఈ జీవన్ముక్తి సిద్ధి కలుగుతుంది. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నప్పుడే జీవన్ముక్త అవస్థ కలుగుతుంది అని చెప్పి, అందుకే తత్ సిద్ధి అని చెప్పి ఇక్కడ 79 సూత్రం చెప్తున్నారు. చూడండి భాష్యము. ఉపదేశిత్వా తత్ సిద్ధి. చూడండి భాష్యము. వివేకార్థి ఖలు ఉపదేశ్య. వివేకార్థి అంటే వివేకం కావాలనుకునేవాడిని వివేకంని కావాలనుకునేవాడిని అంటే వివేకార్థి అంటాం. ఖలు ఉపదేశ్య అంటే తస్య వివేకార్థిన, ఆ వివేకం కావాలనుకునేటువంటి వివేకి వ్యక్తి, జిజ్ఞాసు వ్యక్తికి తస్య వివేకార్థిన ఉపదేశస్య వివేకోపద్రష్ట భవితవ్యమేవ. ఆ వివేకార్థికి వివేకాన్ని ఇచ్చేటువంటి ఉపదేశ ద్రష్ట భవితవ్యమేవ. ఉపదేశించే ద్రష్ట అంటే ఒక వ్యక్తి, గురువు, ఆచార్యుడు, బ్రహ్మనిష్ట వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. వివేకోపద్రష్ట భవితవ్యమేవ. ఆ వివేకాన్ని ఇచ్చేటువంటి ఉపద్రష్ట, జ్ఞానం కలిగిన వ్యక్తి, బ్రహ్మవేత్త ఖచ్చితంగా భవితవ్యమే ఉండాలి ఖచ్చితంగా. అందుకే తస్మాత్ అలా ఉంటాడు కాబట్టి తత్ సిద్ధి. తస్య జీవన్ముక్తస్య వివేక సంపన్నస్య సిద్ధి తస్య అస్తిత్వ సిద్ధి భవతి. అందుకే అతని యొక్క జీవన్ముక్తి యొక్క అస్తిత్వం కూడా మనకు సమాజంలో కనిపిస్తుంది. అంటే జీవన్ముక్తి మనకు కనిపించకపోయినా మనం అటువంటి వ్యక్తిని చూడలేకపోవచ్చు, కానీ మనంలో కూడా అలాంటి యోగ్యత సంపాదించినప్పుడు అటువంటి జీవన్ముక్తి పురుషుడు ఇప్పుడు ఉన్నారు, లేదని కాదు. ఉపదేష్టత్వాత్. ఎవరికైతే నిజంగా ఆ వివేకాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తి ఉపదేష్ట కూడా ఖచ్చితంగా, అటువంటి గురువు కూడా ఖచ్చితంగా దొరుకుతాడు. నీలో ఎటువంటి జ్ఞానం ఉంటే, ఎటువంటి సంస్కారం ఉంటే ఆ సంస్కారం గుణంగా అటువంటి గురువు నీకు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు. అందుకే తత్ సిద్ధి. అందుకే జీవన్ముక్తి అవస్థ కూడా సిద్ధి మనకు కలుగుతుంది. జీవన్ముక్తి సిద్ధి కూడా ఉంది కాబట్టి ఇక్కడ
ప్రత్యక్షం మనకు చెప్పబడుతుంది అన్నమాట. జీవన్ముక్తి అవస్థ లేదనుకోండి, మనకు ఎప్పుడు కూడా స్పష్టం కాదన్నమాట, యథార్థం కలగదన్నమాట. కాబట్టి ఆ స్థితి ఉంది. జిజ్ఞాసు వ్యక్తి ఉన్నా అంటే ఇప్పుడు ఖచ్చితంగా గురువు కూడా ఉంటామట. మీరు జిజ్ఞాస ఉంది కాబట్టి ఏదో రకంగా ఆ పరమాత్మే నీ దగ్గరికి పంపిస్తామట. యోగ దర్శన సూత్రం చెప్తూ ఉంటాను, స్వాధ్యాయ ఇష్ట దేవతా రమంతే. ఎవరైతే స్వాధ్యాయం కోరిక జిజ్ఞాస కలిగినప్పుడు, ఆత్మ పరమాత్మ జిజ్ఞాస కలిగినప్పుడు అక్కడ ఇష్ట దేవతలు మనల్ని వెతుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తాను, ఏదో మనం అక్కడికి వెళ్తామండి. ఏదో ఒక రకంగా ఆ మేళనం, ఆ సంయోగం కలుగుతుంది. గురువు శిష్యుల మధ్య, భక్తుడు ఆ గురువు మధ్య ఆ సంబంధం, బ్రహ్మనిష్ఠ వ్యక్తుల మధ్య సంబంధం ఏర్పడుతుంది. దేవతలు ఖచ్చితంగా అటువంటి వ్యక్తి వెతుకుతూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే నీ మనసు నిర్మలం అవుతుందో, సాత్వికం అవుతుందో, సంకల్పం ఆత్మ పరమాత్మ ఏర్పడుతుందో, వెంటనే దేవతని నువ్వు వెతుక్కుంటూ వస్తారు. నీ వైపు ఆ బ్రహ్మజ్ఞాని ఇచ్చేసి నీ ముందుకు తీసుకెళ్తుంటారు అన్నమాట. కాబట్టి ఉపదేశస్య వివేకో ఉపద్రష్ట భవితవ్యం. అటువంటి వివేకం కావాలనుకునే వ్యక్తికి వివేకం కోసం, అంటే వివేక జ్ఞానం ఇవ్వడం కోసం ఉపద్రష్ట భవితవ్యం. ఉపద్రష్ట అంటే చెప్పేటువంటి గురువు, ఆచార్య, లేదంటే బ్రహ్మనిష్ట వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. తస్మాత్ అందువల్లనే తస్య జీవన ముక్త, అటువంటి జీవనముక్తుడికి వివేక సంపన్న, అంటే వివేక ఉత్పన్నమైనటువంటి వ్యక్తికి సిద్ధి కలుగుతుంది. అంటే తస్య అస్తిత్వ సిద్ధి భవతి. అతని జీవన్ముక్తి యొక్క అస్తిత్వం కూడా ఉంటుంది సమాజం మీద, ఈ భూమి మీద అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఇది ఉపదేష్ట ఇద్దరు ఉంటారని చెప్పి మనకు అప్పుడు ఈ జీవన్ముక్తి సిద్ధి కలుగుతుందని చెప్పి మనకు ఇక్కడ ఒక సూత్రం ద్వారా చెప్పుకున్నాం. ఇది కేవలము ఒక ఋషి వచనమే కాకుండా శృతి వచనం కూడా ఉంది, వేద ప్రమాణం కూడా ఉంది. కేవలం శృతి ప్రమాణం కాదు, ఇక్కడ ఋషి ప్రమాణమే కాదు, ఇది మహర్షి కపిల్ సూత్రం యొక్క ప్రమాణమే కాదు, వేదం యొక్క కూడా ప్రమాణం ఉంది. ఏంటి వేదంలో చెప్తున్నా చూడండి, అత్ర ఖలు శృతిశ్చ, శృతి కూడా ప్రమాణం ఉంది. ఏంటి ప్రమాణము? అస్మిన్ విషయే, వేదం యొక్క ప్రమాణం చూపిస్తున్నాడు ఈ విషయంలో. అంటే జీవన్ముక్త అవస్థ ఉంటుంది, దీనికి సందేహం లేదు. ఈ భూమి మీద కూడా జీవన్ముక్తులు ఉన్నారు ఇక్కడ కూడా. మనం చూడలేకపోతున్నాం అంటే మళ్ళీ ఆ యోగ్యత లేదు, ఆ సామర్థ్యం లేదు. ఆ సామర్థ్యం అటువంటి వ్యక్తికి, అటువంటి వివేకం కలిగిన వ్యక్తి మధ్య వివేకాన్ని పొందామనుకోండి, అటువంటి ఉత్తమ, అంటే దానికి దగ్గరగా ఉన్నా కూడా మనకు అటువంటి వ్యక్తులు మన ప్రత్యక్షం అవుతాడు, అటువంటి దేవతలు మన దగ్గరికి వచ్చేస్తారు అన్నమాట. కాబట్టి ఇందులో అస్తిత్వం ఉంటుంది, జీవన్ముక్త అవస్థ ఉంటుంది. దానికి శృతి, వేదం యొక్క ప్రమాణం కూడా చూపిస్తుంది ఇక్కడ. చూడండి, అస్మిన్ విషయే జీవనముక్త విషయ, అస్మిన్ విషయం అంటే జీవనముక్త విషయ, జీవనముక్తి యొక్క విషయంలో యుక్తి ఏవ అస్థితి నా, కేవలం యుక్తి వచనం మాత్రం ఉందని కాదు, యుక్తి ఏవ అస్థితి నా, కేవలం యుక్తి మాత్రం ఉందని కాదు, అంటే వచనం మాత్రం ఉందని కాదు. కింటు శృతిశ్చ, శృతి అంటే ఈశ్వరుని యొక్క ప్రమాణం కూడా ఉంది. కేవలం ఆ ప్రమాణం కాదు, కేవలం వేదం ఈశ్వరీయ వాణి కదా, వేదం ఇది ఈశ్వరీయ వాణి కానీ ఈశ్వరుని యొక్క ప్రమాణం కూడా ఉంది, వేదం యొక్క ప్రమాణం కూడా ఉంది. శృతిశ్చ చకార స్మృతిశ్చ, శృతిశ్చ చా ఉంది కదా, స్మృతి ప్రమాణం కూడా, మన స్మృతి యాజ్వలిక స్మృతి అంటాం కదా, స్మృతి కూడా ప్రమాణం ఉంది, వేదం యొక్క కూడా ప్రమాణం. శృతి అంటే వేదము, స్మృతి అంటే స్మృతి గ్రంథులు, అంటే ఋషి మహర్షి రాసిన గ్రంథాలు. తో శృతిశ్చ చకార స్మృతిశ్చ ప్రమాణం అస్తి. కాబట్టి జీవన్ముక్త అవస్థ, జీవన్ముక్తి సిద్ధి కలుగుతుందని చెప్పి దీంట్లో ప్రత్యక్ష ప్రమాణమే కాకుండా వేద ప్రమాణం కూడా ఉంది. వేద ప్రమాణం, యుక్తి ప్రమాణమే కాకుండా వేద ప్రమాణం కూడా ఉంది, స్మృతి గ్రంథుల యొక్క ప్రమాణం కూడా ఉంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. చూడండి, ఇక్కడ ప్రమాణం ఏంటంటే ఇది కూడా ముండకోపనిషత్తుగా ప్రమాణం చూపించారు. సమిత్పాణి అంటే ఒక శిష్యుడు, ఒక జిజ్ఞాసు వ్యక్తి సమిత్పాణి అంటే సమిధలు తీసుకొని, 3 సమిధలు తీసుకొని, శ్రోత్రియం అంటే శ్రోత్రియం అంటే అధ్యాపకుల దగ్గరికి, శ్రోత్రియం అంటే బ్రహ్మనిష్ట, శ్రోత్రియం అంటే బ్రహ్మనిష్ట, అంటే బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మలో నిష్టమైన వ్యక్తి దగ్గరికి, అంటే బ్రహ్మవేత్త దగ్గరికి వెళ్ళి మనం సమిత్పాణి అంటే 3 సమిధలు తీసుకొని, బ్రహ్మచారి, వివేకం కలిగిన వ్యక్తి, భక్తుడు, సమిత్పాణి 3 సమిధల ద్వారా బ్రహ్మనిష్ట కలిగిన వ్యక్తి దగ్గరికి, గురువు దగ్గరికి వెళ్ళి నేను నీ శిష్యుడిగా తెలుసుకోమని చెప్పి అక్కడ ప్రార్థిస్తానమాట. అందుకే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సమిత్పాణి అంటే 3 సమిధలు తీసుకొని, శ్రోత్రియం అంటే బ్రహ్మనిష్టమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాము. అంటే ఆ బ్రహ్మనిష్ట అంటే జీవన్ముక్త అవస్థ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్రమాణం కనిపిస్తుంది అన్నమాట. నిజంగా జీవన్ముక్త అవస్థ ఈ భూమి మీద లేకపోతే మనకి ఇలాంటి వచనం ఉండదు, ఇక్కడ మన వేదం ఇలా ప్రమాణం ఉండదు అన్నమాట. కాబట్టి వేదం స్థితి కూడా ప్రమాణం ఉంది, బ్రహ్మనిష్ట వ్యక్తి ఉన్నారు కాబట్టి సమిత్పాణి అంటే 3 సమిధలు తీసుకుని శిష్యుడు వివేకార్థి ఆ వివేకం కోసం ఆ గురువు దగ్గరికి, ఆ బ్రహ్మనిష్ఠ దగ్గరికి వెళ్తున్నాడు. అలాగే ఇంకోటి కూడా ప్రమాణం చూపించదు. ద్వివిధ చిత్త నాశో అస్తి, స్వరూపో అరూప ఏవచ. ద్వివిధ చిత్త నాశో అస్తి అంటే 2 రకాల చిత్త నాశనం అవుతుందంటే మనకు
మన చిత్తం ఉన్నంతసేపు, మన సూక్ష్మ శరీరం ఉన్నంతసేపు మనకు ఈ కర్మలు చేస్తుంటా అని చెప్పారా. అంటే చిత్తం ఎప్పుడు నష్టం అవుతుంది, మనలో సంస్కారాలు దగ్ధబీజం పూర్తిగా అయినప్పుడు అప్పుడు ఈ చిత్తం కూడా నష్టం అయిపోతుంది, దాని ప్రకృతిలో విలీనం అయిపోతుంది చెప్పుకున్నామట. అందుకే ఇక్కడ ద్వివిధ, రెండు రకాలుగా చిత్త నాశో అస్తి, చిత్తం నాశనం అయిపోతుంది అంటే అంటే కర్మలు చేయకుండా నష్టం అయిపోతుంది, అంటే ఆ పని చేయకుండా నిలబడిపోతున్నమాట. చిత్త నాశో అస్తి, ద్వివిధ చిత్త నాశో అస్తి. ఏంటి? స్వరూపో అరూప ఏవచ, అంటే స్వరూపంగా అంటే రూప సహితంగా చిత్తము తన రూపం ద్వారా ఆ కర్మ ద్వారా ఏదోటి కర్మలు చేస్తూ ఉంటుంది. ఉత్తమ కర్మ లేదా ధ్యానాభ్యాసం కానీ ఆత్మ పరమాత్మ విషయంగా చింతన చేస్తూ ఉంటుంది, వివేకాన్ని పొందుతూ వివేకం కోసము ముక్తి కోసం అభ్యాసం చేస్తూనే ఉంటున్నమాట. అంటే ఆ వివేకం కలిగేంత వరకు చిత్తం పనిచేస్తూనే ఉంటున్నమాట. అరూప ఏవచ, ఒకసారి ఏమవుతుందంటే ఎప్పుడైతే వివేకం ఖ్యాతి కలిగిందో అప్పుడు చిత్తం పనిచేయడము నష్టం అయిపోతుంది. అంటే నష్టం అంటే అది తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది, అంటే ఎటువంటి కర్మలు చేయదు. ఎప్పుడైతే వివేక ఖ్యాతి వివేక జ్ఞానం కలిగిందో అటు ఎటువంటి కర్మలు చేయదన్నమాట. ఈ రకంగా చిత్తం రెండు రకాలుగా పనిచేస్తుంది అని చెప్పి అది అది ఎప్పుడవుతుంది? జీవన్ముక్త స్వరూప, జీవన్ముక్త స్వరూప స్యాత్. ఈ రకంగా చిత్తము రెండు రకాలుగా పనిచేస్తుందని చెప్పుకున్నాము. అది ఎప్పుడు స్వరూప స్థితి ఎలా ఉంటుంది? జీవన్ముక్త అవస్థ. అంటే ఎప్పుడైతే నీకు జీవన్ముక్త అవస్థ కలిగిందో, వివేక అవస్థ కలిగిందో అప్పుడు చిత్తము నేను ప్రాప్తవ్యం ప్రాపణీయం, నేనైతే పొందాలనుకుంటే అది మొత్తం పొందేశాను, ఇంకా పొందాల్సిన స్థితి అంటూ ఏది లేదని చెప్పి అటువంటి ఉత్తమైన స్థితి, ఉత్తమైన స్మృతి నీకు కనిపిస్తున్నమాట. ధ్యానం ద్వారా నేను అన్ని కర్మలు దగ్ధభేదం చేసుకున్నాను, ఎటువంటి కర్మలు లేవు అని చెప్పి తెలుస్తున్నాను. అందుకే జీవన్ముక్త అవస్థ స్వరూప. అప్పుడు చిత్తం ఆ రకంగా నీకు చెప్తున్నట, నేను ఎటువంటి కర్మలు చేయడం లేదు, ఏ కర్మలు చేస్తున్నా అంటే కూడా భూమి మీద శరీరం ఉంది కాబట్టి సామాన్య కర్మలు చేస్తున్నాను, నిష్కామ కర్మలు చేస్తున్నాను. చూడు ఆ వివేకం ఏదైతే ఉందో ఆ వివేకాన్ని అందరికి పంచిపెడుతున్నాను, కానీ ఎటువంటి కామనాయుక్తంగా చేయడం లేదంట, నిష్కామంగా చేస్తున్నాడు. అది జీవన్ముక్త అవస్థ. అది జీవన్ముక్త స్వరూప స్యాత్. అరూపో దేహ ముక్తిగ. అరూపం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే దేహం తొలగిపోతుందో అప్పుడు చిత్తము తొలగిపోతుంది కాబట్టి అక్కడ జీవన్ముక్త అవస్థ, అంటే పూర్తిగా మోక్షంలోకి వెళ్ళిపోతారు. అదే స్యాత్. అరూపో దేహ ముక్తిగ. అరూపం అంటే ఎప్పుడైతే ఈ చిత్తం ఉండదో నష్టమైపోతుందో అప్పుడు చిత్తం ఉన్నంతసేపు కర్మ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఏదో ఉపదేశించడం, నిష్కామ కర్మలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే అరూపో దేహం ముక్తిగా, ఎప్పుడైతే రూపం ఉండదో అంటే చిత్తం ఉండదో అప్పుడు డైరెక్ట్ గా ముక్తిలోకి వెళ్ళిపోతాము. అప్పుడు జీవనం ఉన్నంతసేపు ఏదో కర్మ చేస్తూ ఉంటాం, నిష్కామ కర్మలు చేస్తుంటాము. తర్వాత ఆ జీవన్ముక్త అవస్థ, జీవనం తొలగిపోగానే వెంటనే ముక్తిలోకి మోక్షంలోకి వెళ్ళిపోతాం అనమాట అని చెప్పి ఇక్కడ ఇది కూడా ముక్తికోపనిషత్తుగా ఏదో ప్రమాణం చూపించారు ఇక్కడ. కాబట్టి ఇంకా అదే కాకుండా ఆత్మ కల్పేనవా వ్యవతిష్టతే ప్రళయం వా గచ్చతి. ఈ ఆత్మ అంటే ఈ చిత్తం అనేది ఆత్మస్వరూపంలో వ్యవస్థితం అవుతుంది లేదా ప్రళయం వా గచ్చతి, ప్రళయావస్థలో లీనమైపోతుంది అని చెప్పి కదా. ఎప్పుడైతే చిత్తం అనేది జీవాత్మకు ముక్తిని ఎప్పుడైతే అందజేస్తుందో అప్పుడు చరితార్థం అయిపోయింది కాబట్టి చిత్తం యొక్క పని పూర్తి అయిపోయింది కాబట్టి తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. అందుకే ఆత్మ కల్పేన వ్యవతిష్టది, ఆత్మ తన స్వరూపంలో లీనమవుతుంది లేదా ప్రళయం వా గచ్చతి, అది ఆ స్థితి కలిగినప్పుడు తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది అని చెప్పి ఇక్కడ ఇది కూడా యోగ దర్శనంలో వ్యాస భాషణ యొక్క పంక్తిగా మనం చెప్పుకున్నామండి. కాబట్టి జీవన్యేవ విద్వాన్ హర్షమర్షాభ్యాం విముచ్యతే. అందుకే జీవించే అవస్థ, ఈ జీవన అవస్థలోనే ఆ శోక దుఃఖాలతో ఎటువంటి లేకుండా విముచ్యతే అని చెప్పి ఇది అనిరుద్ధ వృత్తి. అనిరుద్ధ వృత్తి భాషలో కూడా ఏం చెప్పారంటే ఈ విషయం మీద జీవన్యేవ విద్వాన్, అటువంటి యోగి, అటువంటి విద్వాంసుడు జీవిస్తూనే కూడా హర్షమర్షాభ్యం, హర్షం అంటే ఆనందం ఉత్సాహంతో ఉంటూ ఎటువంటి సుఖ దుఃఖాలకు అనుభూతి లేకుండా, అంటే ఎటువంటి కర్మలు సకామ కర్మ ఉన్నప్పుడు దుఃఖాలు ఉంటాయన్నమాట. అందుకే శోక దుఃఖాలు ఎటువంటి కర్మలు లేకుండా విముచ్యతే, విముక్తుడిగా ఉంటాడు, జీవన్ముక్త అవస్థలో ఉంటాడు, స్థిరంగా స్థిమితంగా ఉంటాడు. ఎటువంటి కర్మబంధం లోను కాకుండా, సకామ కర్మలు కాకుండా నిష్కామ కర్మలు, అంటే సంస్కారం దగ్ధబీజం అయిపోయాయి. సంస్కారం దగ్ధబీజం అయినప్పుడు ఆ చిత్తం ఏదైతే పనిచేస్తుందో, శరీరం ఉన్నంత చిత్తం ఉంటుంది కానీ ఆ చిత్తము ప్రారంధాన్ని ఏర్పరచడు, ప్రారంధ కర్మాశాన్ని ఏర్పరచడు. చిత్తం ఉంది, శరీరం ఉన్నంత వరకు ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ చిత్తంలో సంస్కారాలు ఏవైతే ఉన్నాయో పూర్తి దగ్ధబీజం చేసామంట. సామాన్యంగా ఉందామంట, శరీరం ఉన్నంత వరకు ఉంటుంది, తర్వాత అది తన ప్రళయంలో విలీనం అయిపోతుంది. అందుకే ప్రళయం బాగా గచ్చితం చెప్పి పైన కూడా చెప్పుకున్నామంట. ఎప్పుడైతే విముక్తి కలుగుతుందో ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ జీవన అవస్థలో ఉంటూ ఆ విద్వాంసుడు, ఆ యోగి, ఆ సాధకుడు హర్షమర్షాభ్యాం విముచ్యతే, సుఖ దుఃఖాలతో విముక్తుడిగా ఉంటాడు. ఇది అనిరుద్ధ వృత్తి. అంటే అనిరుద్ధ వృత్తి భాషలో ఇలా చెప్పబడింది అనమాట. ఓకే, ఇలా చెప్పిన తర్వాత లోక దృష్ట్యా జీవన్ముక్త సిద్ధి సూచ్యతే. ఒకవేళ నిజంగా జీవన్ముక్త ఆ అవస్థ యోగి ఈ సంసారంలో, ఈ సమాజంలో, ఈ భూమి మీద లేడన్నా అనుకోండి, ఏమవుతుంది?
అప్పుడు లోకంలో అంధ పరంపర, ఓ ఇదంతా ఆత్మ పరమాత్మ విషయం అసలు ఏం లేదు, ఇదంతా ఒక మాయ ఏదో చెప్తున్నారు, మనం ప్రత్యక్షంగా ఆ జీవన్ముక్త అవస్థ కలుగుతుంది, మోక్ష అవస్థ కలుగుతుంది, ఎవరికి ఎలా తెలుస్తుందండి? ఒక అంధ పరంపర వస్తుంది, అదంతా లేదు ఒక మాయ అని చెప్పి దానికి ఒక అన్యథాగా వ్యాఖ్యానించబడుతున్నమాట. అందుకే ఆ విషయం చెప్తున్నమాట. లోక దృష్ట్యా జీవన్ముక్త సిద్ధి సూచితే, లోక దృష్ట్యా జీవన్ముక్త అవస్థ కూడా ఉంటుందని చెప్పి అక్కడ ఆ రకంగా సూచిస్తున్నాడు. లేకపోతే ఎటువంటి దోషాలు వస్తాయి అది చెప్తున్నాడు. ఇతరత అంధ పరంపర, ఇతరత అంధ పరంపర. ఒకవేళ జీవన్ముక్తి కలిగిన వ్యక్తి లేదు అనుకున్నాం అనుకోండి, అంధ పరంపర అంత అంధకారంలో అంధకారమయం అయిపోతున్నాం అన్నమాట. చూడండి భాషల్లో ఇతరత అంధ పరంపర. అన్యథా యది ఏతాదృశో జీవన్ముక్త ఉపదేష్ట నా భవేత్. ఇటువంటి జీవన్ముక్త అవస్థ కలిగినటువంటి ఉపదేష్ట బ్రహ్మనిష్ట వ్యక్తి లేదనుకోండి, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు లేదనుకోండి, ఋషి మహర్షులు లేదనుకోండి, ఏమవుతుంది? తది అంధ పరంపర. అంధ పరంపర అంటే అవివేకస్య పరంపర ప్రసజ్యత. అవివేకం ఉత్పన్నమవుతుంది, అంధకారమే ఉత్పన్నమవుతుంది, పాపకర్మలు ఎక్కువ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఏతాదృశస్య జీవన్ముక్త అంటే జీవన్ముక్త అవస్థ అంటే ఉపదేష్ట, జీవన్ముక్త అవస్థలో ఉన్నాను అని చెప్పి ఎవరు చెప్పి నేను జీవన్ముక్త అవస్థలో అనేది ఋషి మహర్షులు చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు తన కర్మని దగ్ధవం చేస్తున్నామాట, అందరికీ ఉపదేశిస్తున్నామాట. కాబట్టి ఏతాదృశో జీవన్ముక్త ఉపదేష్ట, జీవన్ముక్తి కలిగిన ఉపదేష్ట లేకపోతే నా భవే తది అంధ పరంపర అంటే అవివేకస్య పరంపర, అవివేక పరంపర ప్రసిద్ధమవుతుంది, ఉత్పన్నమవుతుంది. నాహి కస్యాపి వివేకో జాతి, ఎవరికి కూడా వివేకం ఉత్పన్నం కాదు. నిజంగా ఆ ఋషి మహర్షులు ఆ జీవన్ముక్తులు మన ఈ భూమి మీద లేకపోతేనా అసలు ఈ వివేకం అనేది ఎవరికి కలగదన్నమాట. అంధ పరంపర అవిద్య, అంధకారము, పాపకర్మలు ఎక్కువ చేస్తూ ఉంటామట. కానీ వీటి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామంటే అటువంటి జీవన్ముక్త అవస్థలు కలిగిన వ్యక్తులు కూడా భూమి మీద ఉన్నారు, అటువంటి యోగులు ఉన్నారు, బ్రహ్మవేత్తలు కూడా ఉన్నారు. నిజంగా మనలో ఆ యోగ్యత ఆ సంస్కారం ఉంటేనా ఖచ్చితంగా చెప్పే దేవతలే మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు ప్రత్యక్షం అవుతుందండి, నాకు సందేహం లేదు. కానీ ఇప్పుడు ఈ కలియుగం లేదని కాదు, నిజంగా మనం అలాంటి దృష్టితో చూస్తే, అలాంటి సంకల్పంతో యుక్తమైనప్పుడు మన అలాంటి యోగులు, అట్లాంటి సాధకులు, జీవన్ముక్తి కలిగినటువంటి వ్యక్తులు అంటే ఈ శరీరం వెళ్ళిపోగానే వాళ్ళు డైరెక్ట్ గా ముక్తిలోకి వెళ్ళిపోతారు. ఈ శరీరంలో ఉంటూ ప్రతి నిత్యము సమాధి ద్వారా ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం పొందుతుందన్నమాట. వాళ్ళు బ్రహ్మవేత్త, బ్రహ్మని సాక్షాత్ చేసుకునే వాళ్ళు, సాక్షాత్కారం చేసుకునే వాళ్ళు కేవలం మూర్తి రూపంలో కాదు, విగ్రహ రూపంలో కాదు, యథార్థమైన స్వరూపాన్ని, చైతన్యమైన స్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తిని దర్శించుకోవాలన్నా కూడా మనలో అలాంటి యోగ్యత ఉత్పన్నం కావాలి. కాబట్టి ఒకవేళ అలా లేదని భావిస్తేనే అంధ పరంపర అవుతుంది, అవివేక పరంపర అవుతుంది, అజ్ఞాన అంధకారమే అర్థమే ఎక్కువ అయిపోతుంది అన్నమాట. కాబట్టి అటువంటి స్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉన్నా అని చెప్పి దీని ద్వారా స్పష్టం అవుతుంది. అవివేకస్య పరంపర ప్రసజ్యత ఉత్పన్నం అవుతుంది. నాహి కశ్యాపి వివేకో జాయతి, ఎవరు కూడా వివేకం అనేది ఉత్పన్నం కాదు, వివేక జ్ఞానం ఉత్పన్నం కాదు. కాబట్టి తస్మాత్ జీవన్ముక్తస్య సిద్ధి, అలాగే జీవన్ముక్తుడు యొక్క సిద్ధి అనేది ఈ భూమి మీద కూడా ఉంది అని చెప్పి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. తస్మాత్ జీవన్ముక్తస్య సిద్ధి, జీవన్ముక్తుడికి సిద్ధి కలుగుతుంది, జీవన్ముక్తుడు ఉండా అని చెప్పి తెలుస్తుంది. సో మరి జీవన్ముక్త అవస్థ కలిగింది అంటున్నావు కదా, మరి జీవన్ముక్త అంటే అన్ని కర్మలు దగ్ధం చేశాము, జీవన్ముక్తుడు అయిపోయాడు అంటే అటువంటి మనం ఇదే శరీరం ఎందుకుంటే వెనకబడి చనిపోవాలి కదా, వెనకబడి దేహత్యాగం చేసేయాలి కదా, దేహత్యాగం చేసేసి ముక్తి వెళ్ళిపోవచ్చు, ఎందుకు వెళ్ళిపోవడం లేదు? జీవన్ముక్తుడు అయిపోయాడు, జీవన్ముక్త అవస్థ ఉంది, బ్రహ్మ సాక్షాత్కారం పొందుకున్నాడు, ఇంకా ఈ శరీరం ఎందుకున్నాడు, శరీరం ధారణ ఎందుకు చేసి ఉన్నాడు? రైట్, ముక్తి వెళ్ళిపోవచ్చు, అప్పుడు శరీరం త్యాగం చేసేసి వెళ్ళిపోవచ్చు, ఎందుకు వెళ్ళడం లేదు? ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నమాట. అట్లా ఉచితే సా జీవన్ముక్తో, దానికంటే పైన భూమిక చూడండి 82వ సూత్రానికి. సా జీవన్ముక్తో అంటే జీవన్ముక్తుడు అయిపోయామంట, అంటే ఎటువంటి కర్మలు మిగిలిలేదన్నమాట, కేవలం శరీరం మాత్రమే ఉందా అండి, ఊరిగా జీవిస్తున్నా అంతే, కానీ ఎటువంటి సకామ కర్మలు చేయడం లేదన్నమాట. అంటే సా జీవన్ముక్త వివేక సంపన్నం అంటే వివేక్యాతి కలిగిపోయిందంట, ఆత్మదర్శనము, ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపం ప్రత్యక్షంగా దర్శించుకున్నామట. వివేక సంపన్న కథం, ఎందుకు? శరీరం దత్తే, శరీరం ధరించి ఉన్నాడు, శరీరం ధారణ చేసి ఉన్నాడు, ఇంకా వెళ్ళిపోవచ్చు కదా మళ్ళా శరీరం త్యాగం చేసి. శరీరం దత్తే అవివేక క్షయతు శరీరాత్ విముచ్యేత. ఒక అవివేకం నష్టమైపోయింది, అవివేకం దగ్ధబీజం చేశాం, అవివేకం అనేది లేదు. అవివేకం క్షయమైనప్పుడు శరీరాత్ విముచ్యేత, శరీరం నుంచి తొలగిపోవాలి కదా, వెలిగించుకోవాలి కదా, ఎందుకున్నాడు ఇంకా? జీవన్ముక్త అవస్థ కలిగింది, బ్రహ్మవేత్త అయిపోయాడు, బ్రహ్మనిష్ఠుడు అయిపోయాడు, ఎందుకు శరీరం జీవన్ముక్త అవస్థ ఎందుకు పెట్టుకున్నాడు ఇంకా అంటే దానికి సమాధానము అట్లా వచ్చేతే చక్ర భ్రమణవత్ ధృత శరీర, చక్ర భ్రమణవత్ ధృత శరీర. చక్రం అంటే ఏమిటి? ఒక చక్రం, ఇప్పుడు
కుంభకారుడు గజ కుండం తయారు చేసేటప్పుడు ఒక చక్రం తిప్పుతాను, ఒక కలసాయం చక్రం తిప్పుతాడు. ఒకసారి తిప్పిన తర్వాత ఏమవుతుందో తిరుగుతూనే ఉంటుంది ఎక్కువ దీర్ఘకాలం వరకు. తర్వాత నిదానంగా తిరుగుతూ మందగతితోటి ఆగిపోతున్నమాట. అలాగే ఒక గతి ఈ శరీరానికి ఇచ్చాం కాబట్టి ఆ గతి ఉన్నంతసేపు తిరుగుతూనే ఉంటున్నమాట. ఆ గతి ఆగిపోయి ఆటోమేటిక్ శరీరం త్యాగం చేసి వదిలేస్తాడు, అప్పుడు ముక్తికి వెళ్ళిపోతాడు అనమాట. కానీ చక్ర భ్రమణవత్ ధృత శరీర, ఈ శరీరం ధరించబడింది, ధారణ చేయబడింది. ఇది ఇప్పుడేం ధరించలేదు, మొదటి అవివేక అవస్థలో ఉన్నాడు. ఆ అవివేకాన్ని తొలగించుకుంటూ వివేక అభ్యాసం చేస్తూ ఇప్పుడు మొత్తం దగ్ధభీమం చేసామట. ఆ గతి ఉంది, ఆ ప్రవాహం యొక్క గతి ఉంది కాబట్టి ఆ గతి ఉన్నంతసేపు, అంటే ఆ శరీరం ఉన్నంతసేపు ఇక్కడే ఉంటాడు. శరీరం తిరిగిపోగానే వెంటనే ఆ ముక్తిలోకి వెళ్ళిపోతాడు, మోక్షంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. చక్ర భ్రమణవత్ ధృత శరీర, ఏదైతే చక్రం అనేది భ్రమణం ఏదైతే తిరుగుతూ ఉంటుందో, కుంభకారుడు ఒకసారి చక్రం తిప్పిన తర్వాత దాన్ని ఆపేస్తాడు, మళ్ళీ ఇంకా తిప్పుతూ ఉండేనమాట. దాన్ని ఆపివేసిన తర్వాత కూడా ఆ దాంట్లో గతి ఉన్నంతసేపు తిరుగుతూ ఉంటుందో, తర్వాత నిదానంగా తిరుగుతూ నిలబడిపోతుందో, అలాగే శరీరం ఉన్నంతసేపు ఈ జీవన్ముక్తుడు వ్యక్తి అవస్థ, వివేకి వ్యక్తి యోగ సాధకులు ఎవరైతున్నారో వారికి ఆ ఋషి ఎవరైతే ఉన్నారో ఆ శరీరంలో గతి ఉన్నంతసేపు ఆ శరీర ధారణ ఉంటుంది. మామూలుగా నిష్కామ కర్మలతోటి ఎటువంటి ప్రారంధం ఎటువంటి కర్మాశయం లేకుండా కర్మలు చేస్తూ ఉంటారు, ఉపదేశిస్తుంటారు, మాట్లాడుతుంటారు, అంతవరకు ఉంటుంది. తర్వాత ఆ కర్మ సమాప్తం కాగానే ఆ గతికి సమాప్తం కానీ నష్టమై ముక్తికి మోక్షానికి వెళ్ళిపోతాడు. చూడండి, భాషను చూడండి. చక్ర భ్రమణానికి సమానంగా ఈ శరీరం ధరించబడుతుంది, ధారణ చేయబడి ఉంది. యథా కుంభకార, చూడండి భాషలో, యథా కుంభకారస్య చక్రం అంటే కుంభకారు యొక్క చక్రం అనేది చక్రం ఏదైతే ఉందో, కుండలు తయారు చేసేది చక్రం ఏదైతే ఉందో, దండేన భ్రామితం, దండ అంటే కథ చేత తిప్పాడనమాట. దండేన భ్రామితం, ఒక దండ ద్వారా కథ చేసాడు ఆ చక్రాన్ని తిప్పాడనమాట. చూడండి ఇక్కడ భాష్యం పైన, దండేన భ్రామితం సత్, ఆ దండ ద్వారా అంటే కథ సాయంత్రం తిప్పినప్పుడు తస్య భ్రమణ నిమిత్త భూతం, తస్య దండ భ్రమణ నిమిత్త భూతం, భ్రమణ నిమిత్త భూత్ దండాపగమే అపి చక్ర భ్రమణం భవతి. అంటే ఒకసారి ఆ కుంభకారుడు చక్రమాన్ని దండేన భ్రామితం, దండ ద్వారా తిప్పాడనమాట. దాన్ని భ్రామితం తిప్పినప్పుడు తస్య భ్రమణ నిమిత్త భూత్, ఆ దండ అంటే ఆ కథ సహాయం చేత చక్రం ఏదైతే తిప్పినప్పుడు దానికి నిమిత్తం ఏదైతే ఉందో అది తిప్పిన తర్వాత వదిలేసినప్పుడు దండ అపగమే అపి, ఆ కథని తీసేసిన తిప్పినప్పుడు తిప్పేంత వరకు ఆ కథ సహాయం తిప్పుతూ వచ్చాడు అనమాట. దానికి కథ ఆ చక్రం తిప్పడానికి నిమిత్తం ఏదైతే ఉందో, నిమిత్త భూతం ఏదైతే ఉంటుందో ఆ దండ అంటే కథ ఏదైతే ఉందో అది అపగమే అపి, అంటే అపగం తీసివేసినప్పుడు కూడా దండ అపగమే అపి, ఆ శరీరం ఆ కథను తీసివేసినప్పుడు కూడా చక్ర భ్రమణం భవతి. ఆ చక్రం తిరుగుతూనే ఉంటున్నమాట. ఒకసారి తిప్పి వదిలేశాడు, ఆ వేగం నుంచి తిరుగుతూనే ఉంటున్నమాట. అక్కడ ఆ కథ సాయం తిప్పడం లేదు మాటికి, ఒకసారి తిప్పి వదిలేసి ఆ గట్టి తిరుగుతూనే ఉందండి. ఆ రకంగా చక్ర భ్రమణం తిరుగుతూనే ఉంటున్నమాట. ఆ రకంగా చక్ర భ్రమణం ఏది తిరుగుతూ ఉంటుందో చక్ర భ్రమణం భవతి కంచిత్ కాలం భ్రమచక్రం దృశ్యతే అది ఎందుకు తిరుగుతుందంటే కంచిత్ కాలం భ్రమచక్రం దృశ్యతే, అంటే ఆ చక్ర భ్రమణం తిరుగుతూనే ఉంటుంది కొంతకాలం వరకు. దాంట్లో గతి ఉన్నంత సేపు ఆ కాల భ్రమచక్రం దృశ్యత కనిపిస్తూనే ఉంటుంది. దృశ్యతే అవశిష్ట వేగత అంటే ఆ తిప్పినప్పుడు ఎంతైతే ఇంకా వేగం అవశిష్టంగా ఉందో, మిగిలి ఉందో, ఆ వేగం ఉన్నంతసేపు ఏమవుతుంది, ఆ చక్రం ఏ విధంగా కుంభకాల యొక్క చక్రం ఒకసారి తిప్పిన చక్రం తిరుగుతూ ఉంటుందో అలాగే ఇక్కడ యద్వా, దాన్ని ఇంకో రకం చెప్పాడు, యద్వా వేగ లేశత, అంటే వేగం కొంచెం లేశ మాత్రం కూడా ఉన్నా కొంతవరకు తిరుగుతూ ఉంటుంది, కొంతకాలం తిరుగుతూనే ఉంటుంది ఆ చక్రం. అలాగే తథైవ, ఈ విధంగా లేశ మాత్రం కొంచెం కూడా ఆ గతి ఉన్నా గతి నుంచి మనం తిరుగుతూనే ఉంటాం, ఆ చక్రం తిరుగుతూనే ఉంటుందన్నమాట. అలాగే తథైవ స జీవన్ ముక్తో అపి, ఆ జీవన్ ముక్తుడు ఏంటో యోగి ఎవరైతే ఉన్నారో, జీవన్ ముక్తోపి లేదా ఋషి ఎవరైతే ఉన్నారో, జీవన్ ముక్తోపి ధృత శరీరం తిష్టతి, అంటే ఆ శరీరాన్ని దానం చేసి ఉన్నాడు, ఆ శరీరంలో ఉపస్థితుడే ఉన్నాడు అన్నమాట. ఏ రకంగా ఇప్పుడు కుంభకారుడు యొక్క ఆ చక్రం ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో గతి ఉన్నంతసేపు, అలాగే మొదటి నుంచి తీసుకునే శరీరం కదా, అప్పుడు అవిద్య అవివేకంలో ఉన్నప్పుడు తీసుకునే శరీరము
ఇప్పుడు ఆ గతి ప్రవాహం నడుస్తూ ఉన్నమాట. ఇప్పుడు వివేకం ద్వారా అభ్యాసం చేస్తూ చేస్తూ ఆ వివేక సంస్కారం దగ్ధభ్యం చేసుకున్నాం. వివేకం ద్వారా వివేక జ్ఞానంతో సంస్కారం దగ్ధభ్యం చేసుకున్నాం. ఆ ప్రవాహం శరీరం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటాడు. ఉండి ఆ శరీరం ఎప్పుడైతే నష్టం అయిపోతుందో అప్పుడు ముక్తికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ రకంగా చక్ర భ్రమణానికి సమానంగా ఈ శరీరం కూడా ఉంటుంది. అందుకే జీవన్ముక్తి కలిగింది అని చెప్పి ఎక్కడ శరీరం త్యాగం చేయడం, దానికి ఏదో ఆత్మహత్య చేసుకోడు, అక్కడ ఓ శరీరం వదిలేయాలని చెప్పి దానికి ఏమో అఘాత్యం చేసుకోడు. ఏదో దుర్ఘటన ద్వారా వచ్చి అది ఏదైనా దుర్ఘటన ద్వారా ఏదైనా వేరే నిమిత్తం ద్వారా శరీరం తొలగిపోతే అది వేరే విషయం. కానీ అతనికి ఏ కర్మలు ఉండవన్నమాట. అతను ఎందుకంటే ఏ కర్మ చేసినా కర్మాశ ఏర్పడుతుంది. అతను ఎటువంటి కర్మలు చేయడం లేదన్నమాట. ఆ వేగం ఎంతవరకు శరీరం యొక్క వేగం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉంటాడో ఆ శరీరం తొలగిపోగానే జీర్ణ శరీరం కాగానే వృద్ధావస్థ రాగానే అది ఆ శరీరం త్యాగం చేసి వదిలిపోతాడు అనమాట. కాబట్టి ఆ లేశ మాత్రం వేగం ఉన్నా కూడా ఆ వేగం తిరుగుతూ ఉంటాడు. ఈ విధంగా ఆ చక్రం ఏదైతే తిరుగుతూ ఉంటుందో అలాగే జీవన్ముక్తుడు అయినప్పుడు కూడా శరీరం ధరించి ఉంటాడు. ఉక్తం ఈ విషయంలో అలాగే ఒక ప్రమాణం కూడా చెప్పబడింది అనమాట. ఉక్తం చ దీక్షయా ఏవ నరో ముచ్యతే, దీక్షయా ఏవ నరో ముచ్యతే. దీక్ష అనేది జ్ఞానం ద్వారానే నరుడు ముక్తుడు అవుతామట. అంటే జ్ఞానం ద్వారానే జ్ఞానాత్ ముక్తి అంటాం కదా, జ్ఞానం ద్వారానే మనిషి ముక్తుడు అయిపోతామట. తిష్టేత్ ముక్తోపి విగ్రహే. సో జ్ఞానం ద్వారానే నరుడు ముక్తుడు అయిపోతాడు. అలాగే ముక్తోపి విగ్రహే తిష్టేత్, ముక్తోపి విగ్రహే తిష్టేత్ అంటే ఆ గతి ఉన్నంతసేపు ఆ విగ్రహ రూపంలో శరీర రూపంలో ఉంటాడు. ఆ గతి ఉన్నంతసేపు అలాగే ఉంటాడు. ఆ గతి ఎప్పుడైతే అయిపోతుందో శరీరం త్యాగం చేసి వెళ్ళిపోతాడని చెప్పి ఇక్కడ ఇది కూడా ఒక ప్రమాణం చూపించదన్నమాట. అలాగే కులాల చక్ర మధ్యస్థో విచ్ఛిన్నోపి భ్రమేద్గత. కులాల చక్రం అనేది ఆ కుంభకారుడు యొక్క చక్రం అనేది మధ్యలో కుండ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి దారం మనము ఆ కుండ ఏదైతే తయారు చేయాలనుకుంటుంది ఆ కుంభకారు తయారు చేసిన తర్వాత దాన్ని ఎలా తీస్తా అండి, ఒక దార సహాయంతో కట్ చేస్తా అండి. కట్ చేసి అక్కడే పెడతామట. అక్కడే పెట్టినప్పుడు కూడా అది అంటే బంధం తెగిపోయింది. అలాగే ఈ సంసార బంధం తెగిపోయింది అన్నమాట. ఈ విధంగా దారం చేత ఒక యంత్రం ఒక రస్సి చేత అది కుండ తయారు చేసిన తర్వాత కింద ఒక దారంతో దాన్ని తెంచేస్తారు. తెంచిన తర్వాత పక్కకు తీసి అలా పెట్టామట. అంటే బంధం తెగిపోయిందన్నమాట. ఆ చక్రం తోటి ఆ కుండతోటి బంధనం మధ్యలో ఎటువంటి వ్యవధానం లేదు. కానీ దాని పైన ఉంది కాబట్టి అలా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. అంటే పక్కకు తీసేంత వరకు, పక్కకు తొలగిపోయేంత వరకు అలాగే ఉంటుంది. అలాగే కులాల చక్ర మధ్యస్థో విచ్ఛిన్నోపి, దానికి మధ్యలో ఉంటూ ఆ కుండ ఆ దారంతో తెంపేసిన తర్వాత కూడా ఆ కుండని పక్కకు వేరు చేసిన తర్వాత కూడా అది మధ్యలో ఉంది కాబట్టి ఆ వేగ సహాయంతో తిరుగుతూనే ఉంటుంది. అలాగే మనము సంసారిక విషయవాసనని కూడా తెంచుకున్నాము, నష్టం చేసిన తర్వాత కూడా ఆ వేగం ఉన్నంతసేపు అది తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే అక్కడి నుంచి పక్కకు తీస్తామో అలాగే ఎప్పుడైతే మన శరీరం నష్టం అయిపోతుందో పక్కకు జీర్ణశీలం అయిపోతుందో అప్పుడు అది పక్కకు వచ్చేస్తుంది. ఈ విధంగా కుండ పక్కకు వస్తుందో అలాగే జీవన్ముక్తుడు కూడా సంసార చక్ర బంధం నుంచి పక్కకు వచ్చేసి అంటే జీవన్ముక్తుడు అవుతాడు. అంటే ముక్తి అవస్థ కలిగింది, అందుకే మోక్షానికి వెళ్ళిపోతాడు. శరీరం నష్టం కాగానే ముక్తికి వెళ్ళిపోతాడు, అంటే మోక్షంలోకి వెళ్ళిపోతాడు. అందుకే కులాల చక్ర మధ్యస్థో, అంటే కులాల కుంభకాడికి చక్రానికి మధ్యలో విచ్ఛిన్నోపి, ఆ కుండ విచ్ఛిన్నమైనప్పటికీ కూడా తెగిపోయినప్పటికీ కూడా భ్రమేద్గత అని ఆ కుండ తిరుగుతూనే ఉంటుంది. అలాగే అశుక్ల కృష్ణ సన్యాసినాం, అశుక్ల అంటే ఏమిటి, ఎటువంటి అశుక్ల కృష్ణానాం సన్యాసినాం క్షీణ క్లేశానాం చర్మదేహానాం ఇది యోగ దర్శనం కూడా చెప్తున్నాడు. అశుక్ల అంటే అకృష్ణ కర్మ, అంటే శుక్ల కర్మలు లేవు, కృష్ణ కర్మలు లేవు, అంటే పుణ్యకర్మలు లేవు, పాపకర్మలు లేవు. అందుకే అశుక్ల అకృష్ణానాం సన్యాసినం, ఎందుకంటే పాప పుణ్య కర్మలే లేవు అనమాట. పుణ్యకర్మలు లేవు, పుణ్యకర్మలు ఉన్నా కూడా ఏమవుతుంది, మన సుఖ విశేషం వస్తుందన్నమాట. అట్లా పుణ్యం చేయలేదు, పాపం చేయలేదు, పుణ్యం లేవు, పాపం అంటే ఆ పుణ్యం వద్దు, పాపం వద్దు, పాపం అసలు వద్దు, పుణ్యం కూడా వద్దు. అంటే పుణ్యం చేసిన కర్మ కూడా ఫలితం నాకు వద్దు, పరమాత్మ యొక్క ఆనందమే కావాలి, ముక్తి యొక్క ఆనందమే కావాలి. అలాంటి సన్యాసులు ఏదైతే ఉన్నదో అశుక్ల కృష్ణానాం సన్యాసినం క్షీణ క్లేశనం, ఏదైతే క్లేశాన్ని పూర్తిగా క్షీణం చేశారో, దగ్ధభ్యం చేశారో అటువంటి సన్యాసులకు చర్మ దేహ అంతిమ దేహం అన్నమాట. అది జీవన్ముక్త దేహం అన్నమాట. అంతిమ దేహం దాన్ని చర్మ దేహ అంటాం. ఆ జీవనము నశించిపోగానే ఆ దేహం నశించిపోగానే ముక్తికి వెళ్ళిపోతుంది. అందుకే చర్మ దేహ అంతిమ దేహ చర్మ దేహానాం ఇది అని చెప్పి యోగ భాషలో మనం చెప్పుకున్నామాట. కాబట్టి కుంభకారుడు చక్రానికి సమానంగా గతి నుంచి విధంగా తిరుగుతూ ఉంటుందో అలాగే జీవన్ముక్తుడు కూడా శరీరం ధరించి ఉన్నాడు కాబట్టి అంతవరకు ఉంటాడు. ఎప్పుడైతే తర్వాత ఆ శరీరం నష్టం అయిపోతుంది, జీర్ణశీలం అయిపోయిన వదిలేస్తాడో అప్పుడు డైరెక్ట్ గా అంతిమ దేహం కాబట్టి చర్మ దేహం కాబట్టి ముక్తికి వెళ్ళిపోతాడు అని చెప్పి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, అలా చెప్పిన తర్వాత తస్మాత్ అదే విషయాన్ని సంస్కార లేశ
లేశత తత్సిద్ధి. కాబట్టి జీవన్ముక్తి సిద్ధి అంటే సంస్కార లేశత తత్సిద్ధి. అంటే సంస్కారం లేశ మాత్రం ఉన్నా కూడా ఏమవుతుందంటే అది ఆ గతి అలాగే ఉంటుందన్నమాట. లేశ మాత్రం కొన్ని కర్మలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఆ శరీరం జీవన్ముక్తుడు అయినప్పటికీ కూడా ఆ గతి ఉంది కదా, ఆ గతి ఉన్నంతసేపు ఏ విధంగా చక్రం తిరుగుతూ ఉంటుందో అలాగే శరీరం ఉంది కాబట్టి శరీరం ఉన్నంతసేపు ఆ గతి ఉంటుంది కాబట్టి ఆ సంస్కారం కొంచెం లేశంగా ఉంది కాబట్టి అంతవరకు ఆ తత్సిద్ధిగా జీవన్ముక్తి సిద్ధి కలుగుతుంది. ఆ గతి అయిపోయిన వెంటనే ముక్తిలోకి వెళ్ళిపోతాడు. అది సంస్కార లేశత తత్సిద్ధి. సంస్కార లేశ మాత్రం ఉన్నా కూడా ఆ కర్మ కొనసాగుతూనే ఉంటుంది, ఆ గతి నడుస్తూనే ఉంటుంది అని ఇక్కడ భాషను చెప్పబడింది. చూడండి, సంస్కార లేశత అంటే కృత కర్మ భోగ రూప విషయానాం. అంటే కృత కర్మ ఏవైతే కృత కర్మలు చేశామో, అంటే భోగరూప కర్మలు చేశామో, విషయ వాసనతో యుక్తమైన భోగరూప కర్మలు చేశామో విషయానం సంస్కార లేశ మాత్రం సంస్కారం ఉన్నా కూడా సంస్కార ఆభాసాత్, సంస్కార ఆభాష అంటే మిథ్యాజ్ఞం ఉన్నప్పుడు ఏమవుతుంది, తస్య జీవన్ముక్తస్య శరీర ధారణ సిద్ధి. అంటే లేశ మాత్రం కూడా మన కర్మలు ఉన్నాయనుకోండి ఈ శరీర ధారణ సిద్ధి కలుగుతుంది. మనలో లేశ మాత్రం కర్మాశం లేకపోతే అప్పుడు మనకు జీవన్ముక్త అవస్థ వస్తుంది. కానీ లేశ మాత్రం కూడా మనలో సంస్కారం ఉన్నాయనుకోండి, ఏదైనా వేగం ఉందనుకోండి, సంస్కార భాష తస్య జీవన్ముక్తస్య ఆ జీవన్ముక్తుడికైనా కూడా శరీర ధారణ సిద్ధి. అన్ని కర్మలు తెంచేసుకున్నా కానీ కొన్ని కర్మలు కొన్ని అనుభవించాల్సిన కర్మలు ఉన్నాయన్నమాట. జీవన్ముక్తుడు అయిపోయాయి, సంస్కారం దగ్ధభ్యం చేసామట. కానీ కొన్ని కర్మలు ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిగిలి ఉన్నాయి, అవి పూర్తి అయిపోయిన తర్వాత అలా ఉంటుంది. అవి పూర్తి అయిపోగానే శరీరం వదిలేసి ముక్తిలోకి వెళ్ళిపోతాడు. అందుకే సంస్కార లేశ మాత్రం ఉన్న కూడా తత్సిద్ధి అంటే జీవన్ముక్తుడుగా ఈ శరీర ధారణ సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి కృత కర్మ భోగ విషయానాం భోగరూప కర్మలు విషయరూప కర్మలు ఏవైతే చేశారో అటువంటి వాళ్లకు సంస్కార లేశ మాత్రం ఉన్న సంస్కార ఆభాష ఆ సంస్కారం ఉన్నప్పుడు ఏమవుతుంది, తస్య జీవన్ముక్తుడు కూడా శరీర ధారణ సిద్ధి కలుగుతుందని చెప్పి చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత అందుకే మన విముక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే వస్తుత వాస్తవం ఎప్పుడు తొలగిపోతుందంటే అంతిమ సూత్రం చెప్తున్నారు ఇక్కడ. వస్తుత వివేక నిశ్శేషాత్ దుఃఖ నివృత్తౌ కృతకృత్య. వివేక నిశ్శేష అంటే వివేకం పూర్తిగా అంటే సంపూర్ణంగా ఎప్పుడైతే వివేకం పూర్తిగా కలిగిందో, పూర్తిగా దగ్ధబీజభావం చెందిందో, పూర్తి నష్టం అయిపోయేటువంటి వేగం కూడా లేదు. చక్ర భ్రమణవత్ ఆ చక్ర వేగం కూడా లేదన్నమాట. అంటే పూర్ణ వివేకం ఎప్పుడైతే కలిగిపోతుందో, పూర్తి కర్మలు ఏవైతే తొలగిపోతాయో ఆ వేగం కూడా తొలగిపోతుందో, అందుకే వివేకాత్ నిశ్శేష దుఃఖ నివృత్తం. ఆ పూర్ణ వివేకం చేత పూర్తిగా వేగం తగ్గిపోయిన తర్వాత నిశ్శేష దుఃఖ నివృత్తి అంటే సంపూర్ణంగా దుఃఖ నివృత్తి అయిపోయిందన్నమాట. లేశ మాత్రం దుఃఖం, పరిణామ తాప సంస్కారాల దుఃఖాలు కానీ ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక దుఃఖాలు పూర్తి ఏమి లేవన్నమాట. మన లక్ష్యం ప్రారంభమైంది కదా, అత్యంత పురుషార్థ త్రివిధ దుఃఖానం అత్యంత పురుషార్థ అని చెప్పిన కదా. అటువంటి లేశ మాత్రం లేదన్నమాట. లేశ మాత్రం స్థితి లేటువంటి స్థితి అయితే ఉందో అటువంటి స్థితి ఆ యోగి కలుగుతుంది. అందుకే ప్రారంభంలో త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ, అత్యంత పురుషార్థం మీద దుఃఖ నివృత్తి పూర్తి తొలగించుకున్నామన్నమాట. అందుకే కృతకృత్య నిశ్శేష దుఃఖ నివృత్తం అంటే సంపూర్ణంగా దుఃఖ నివృత్తి అయిపోయిందన్నమాట. లేశ మాత్రం లేదు, ఎటువంటి దోషాలు లేవు అన్నమాట, ఎటువంటి దుఃఖాలు లేవు. నిశ్శేష దుఃఖ నివృత్తి పూర్తిగా సంపూర్ణ దుఃఖ నివృత్తి కలిగిపోయిందన్నమాట. అప్పుడేమవుతుంది కృతకృత్య, అప్పుడు కృతకృత్యుడు అవుతాడు జీవాత్మ కృతకృత్యుడు అవుతామట. అంటే లేశ మాత్రం కర్మలు ఎటువంటి దుఃఖాలు లేవు, అప్పుడు కృతకృత్యత అవస్థ వస్తుంది. నా ఇతరాత్ అంటే ఇక్కడ అన్య వేరే స్థితి కలగదు. నా అంటే కేవలం కర్మ ద్వారా కానీ అంటే కేవలం ప్రార్థన ద్వారా కానీ ఉపాసన ద్వారా కానీ కాదు, కేవలము వివేకం చేతనే అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది. నిశ్శేష దుఃఖ నివృత్తి, ఆ వివేకం చేత జ్ఞానం చేత సంపూర్ణ దుఃఖ నివృత్తి కలిగినప్పుడు కృతకృత్యత, అప్పుడు కృతకృత్యుడు అయిపోయిన నా జీవనం చరితార్థమైపోయే స్థితి కలుగుతుంది. నా ఇతరాత్ అన్య వేరే విధంగా కాదు. అంటే వేరే కర్మ ద్వారా లేదా భక్తి ద్వారా లేదా దాన పుణ్యకర్మల ద్వారా నేను మంచి పని చేస్తున్నా, ధార్మిక సేవలు చేస్తున్నాను కాదు. అలా కాకుండా శుద్ధ జ్ఞానం చేతనే వివేకం చేతనే జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుంది. అంటే అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది, అప్పుడే కృతకృత్యత స్థితి వస్తుంది అని చెప్పి నా ఇతరాత్ అని చెప్పి వేరే మార్గం ద్వారా కాదంటే వేరే కర్మ ద్వారా కాదు. నా ఇతరాత్ అనేది అధ్యాయ 10 సమాప్తి యొక్క సూచకం. ఓకే, సో ఈ రకంగా ఇది చెప్పారు. చూడండి భాష చూడండి, ఇష్టానికి భాష్యము. పూర్ణ వివేకాత్. వివేకాత్ అంటే ఏమిటి, ఎటువంటి వివేకము? పూర్ణ వివేకం, సామాన్య వివేకం కాదు, సంపూర్ణ వివేకం. అంటే ఏం లేదన్నమాట, గతి కూడా లేదన్నమాట. అంటే అంతిమ స్థితి అన్నమాట, అంటే ముక్తి యొక్క స్థితి అన్నమాట. వివేకం అంటే పూర్ణ వివేకాత్ కలు అంటే
సమస్త దుఃఖ నివృత్తి భవతి. సంపూర్ణ దుఃఖ నివృత్తి కలుగుతున్నమాట. దేశమాది ఎటువంటి దుఃఖాలు లేవు అనమాట. సమస్త దుఃఖ నివృత్తి భవతి. చూడండి, మోక్షంలో శరీరంలో ఉండే కర్మాశం దగ్ధవ్యం చేసినప్పుడు ఎలా ఉంటుంది? సంపూర్ణ దుఃఖ నివృత్తి, సమస్త దుఃఖ నివృత్తి భవతి. అటువంటి వ్యక్తికి, జీవన్ముక్తి వ్యక్తికి ఏమవుతుంది? సంపూర్ణ దుఃఖ నివృత్తి కలుగుతుందట. తదైవ అప్పుడు కృతకృత్య పురుష కృతకృత్యో భవతి. అప్పుడే పురుషుడు కృతకృత్యుడు అవుతాడు. జీవనంలో ప్రాప్తం ప్రాపణీయం ఇతోపి ప్రాప్తవ్యం కిమపి నాస్తి. అటువంటి స్థితి కలుగుతుంది. అటువంటి స్థితి ఎవరు కలుగుతుంది? అటువంటి జీవన్ముక్తి వ్యక్తి చెప్పగలుగుతాడు. మిగతా వ్యక్తి ఎవరు చెప్పలేదు. నేను ఏదైతే పొందాలో కూడా పొందాను, ఇంకా పొందవలసింది ఏం లేదు. చాలా మంది అంటారు, యోగులు అంటారు, నేను ఇంకా కొంచెం వివేక ఖ్యాతిని పొందాలి, నేను సమాధి సిద్ధిని పొందాలి, నాలో ఇంకా సంసారం కొన్ని ఉన్నాయి, వాటిని దూరం చేసుకోవాలి. ఇంకా అంటే వివేకం అక్కడ అవసరం ఉందన్నమాట, అపేక్ష ఉందన్నమాట. అక్కడ యోగాభ్యాసంలో నేను ఇంకా ఉత్తమ స్థితిని పొందాలి, సమాధి స్థితిని పొందాలి, ఆత్మసాక్షాత్గా కలగలేదు, ఇంకా సంప్రజా సమాధి కలదు, అసంప్రజా సమాధి కలదు. ఆ రకమైనది ఏదో అపేక్ష ఉంటుంది, జ్ఞానానికి అపేక్ష ఉంటున్నాడు. ఇంకా పూర్తి కలగలేదన్నమాట. నేను ఇది తెలుసుకోవాలి, ఇంకా ఆశ, ఆకాంక్ష, కోరిక ఉంటున్నామాట. అంటే పూర్ణ వివేకం కలగలేదండి. వివేకం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, వివేకం కోసం అభ్యాసం చేస్తున్నామట. కానీ ఇక్కడే ఉంటుంది పురుషు కృతకృత్యత. ఎప్పుడు చెప్తామంటే ఆ పూర్ణ వివేకం ఏం తెలుసుకోవాల్సి ఏం లేదు. నాకు జీవన్ముక్త అవస్థ అయిపోయిందన్నమాట. నేను ముక్తి కోసం ఏం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏం శేషంగా మిగలేదన్నమాట. అట్లా పూర్ణ వివేకం ఏదైతే కలుగుతుందో అప్పుడు నేను కృతకృత్యుడు అయిపోయాను. ప్రాప్తం ప్రాపణీయం ఇతోపి ప్రాప్తం కేంపి నాస్తి అనే స్థితి ఎవరు చెప్పగలుగుతారంటే జీవన్ముక్త అవస్థ కలిగిన వ్యక్తి మాత్రమే చెప్పగలుగుతారు. కాబట్టి పురుషోహో కృతకృత్యో భవతి, అప్పుడే కృతకృత్యుడు అవుతాడు. ఇతరాత్ నా అంటే భిన్నాత్ అంటే వివేక భిన్నాత్ కేవలం కర్మనో నా ఇత్యర్థ. వివేక నా ఇతరాత్ అంటే కేవలం వివేకం కాకుండా భిన్న కర్మల చేత అవివేకం ఉన్నప్పుడు లేదంటే నేను కర్మలు చేస్తున్నాను, భక్తి యోగం ద్వారా కర్మయోగం ద్వారా నేను ముక్తిని పొందుతా అంటే భక్తి యోగంతో రాదు, కర్మయోగంతో రాదు. భక్తి యోగం కర్మయోగం ఇది నీకు ముక్తికి సహాయకం, అనివార్యం. ఈ భక్తి యోగం కర్మయోగం ఉన్నప్పుడు నీకు ఆ వివేక ఖ్యాతి ఖచ్చితంగా కలుగుతున్నావు అంట. కేవలం భక్తి మార్గం ద్వారా, కేవలం కర్మ మార్గం ద్వారా కలగదు. వివేకం చేత నీకు అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది, సమస్త దుఃఖ నివృత్తి కలుగుతుంది. ఇవి సహాయంగా ఉంటాయి, సహాయంగా తీసుకోవాలి. కానీ నేను భక్తి ద్వారా నాకు ముక్తి వస్తుంది, కానీ కర్మల ద్వారా, నిష్కామ కర్మల ద్వారా నాకు ముక్తి వస్తుంది రాదు. కర్మలు చేసినా ఒకటి ప్రారంభం ఉంటుంది. పుణ్యకర్మాశం పాపకర్మాశం ఏర్పడుతూనే ఉంటున్నమాట. కానీ పుణ్యకర్మాశం పాపకర్మ నాకు ఏం వద్దు అనుకున్నప్పుడే అప్పుడు మనకు జీవనం కృతకృత్యత అవస్థను పొందుతుంది. కాబట్టి పురుష కృతకృత్యో భవతి. ఇతరాత్ నా అంటే భిన్నాత్ అంటే వివేకం కంటే భిన్నమైన కర్మ అంటే కేవలం కర్మణ నా ఇత్యర్థ. కేవలం కర్మ ద్వారా లేదా స్తుతి ప్రార్థన ఉపాసన ద్వారా లేదా ఉపాసన చేసినా కూడా రాదు. ఉపాసనతో పాటు నీలో వివేకం కూడా సాత్వికంగా అవుతూ ఉండాలి. సాత్వికంగా అయినప్పుడు వివేక ఖ్యాతి కలిగినప్పుడు అప్పుడు నీకు అత్యంత దుఃఖ నివృత్తి, లేశ మాత్రం దుఃఖం ఉండదు, సమస్త దుఃఖ నివృత్తి తొలగిపోతుంది, సమస్త దుఃఖ నివృత్తి భవతి. కాబట్టి ఎప్పుడు పూర్ణ వివేకం చేత అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే భిన్నాత్ వివేకాత్ భిన్నాత్ కేవలం కర్మనో నా ఎత్తేది. కేవలం కర్మ ద్వారా, కేవలం ఉపాసన ద్వారా కూడా నీకు ముక్తి కలదు, వివేకం చేత ముక్తి కలుగుతుంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. నా ఇతరాత్ ద్విరుక్తి అధ్యాయ సమాప్తి అర్థ. నా ఇతరాత్ నేతరాత్ అని చెప్పి 2 సార్లు వచ్చిందో ద్విరుక్తి 2 సార్లు ఉక్తి ఏదైతే చెప్పామో అధ్యాయ సమాప్తి అర్థ. అధ్యాయ సమాప్తి అయినప్పుడు ఆ అంతిమ పదాన్ని 2 సార్లు ఉల్లేఖిస్తాము. ఈ రకంగా సాంఖ్య దర్శనే సమాప్త తృతీయో అధ్యాయ స్వామి బ్రహ్మముని భాష్యోపేత. స్వామి బ్రహ్మముని ద్వారా భాష్యం యుక్తమైనటువంటి ఈ సాంఖ్య దర్శనంలో 3వ అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నామండి. ఈ రకంగా మనకు ముక్తిలో ఎలాంటి స్థితి కలుగుతుంది అంటే, జీవన్ముక్త అవస్థలో ఎలాంటి స్థితి కలుగుతుందంటే అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది. అప్పుడే పురుషుడు కృతకృత్యుడు అవుతాడు, అప్పుడే మోక్షానికి వెళ్తాడు అని చెప్పి మనం ఇంతవరకు చూసామండి. ఫస్ట్ ఇందులో ఎవరికన్నా ఈ విషయం మీద సందేహాలు ఉంటే మనం రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ.